post-its has been transferred, ma'am. I hope my screen is visible. Obesity అని ఇక్కడ మనందరికి క్లియర్ గా కనిపిస్తుంది. ఒబేసిటీ ఒక విధంగా చెప్పాలంటే, ప్రాపర్ గా చెప్పాలంటే ఒక సైలెంట్ కిల్లర్ అయిపోయింది నవే డేస్. అండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం, మెనీ డెత్స్ కి కాజ్ అయినటువంటి ఒబేసిటీ గురించి వీఆర్ గోయింగ్ టు నో ఫ్యూ డీటెయిల్స్. అంటే ఎలా మన లైఫ్ ని ఇంపాక్ట్ చేస్తుంది ఒబేసిటీ, ఒబేసిటీ ఉండడం వల్ల ఇబ్బందులు ఏంటి అనేది వీఆర్ గోయింగ్ టు టేక్ ఎ కంప్లీట్ క్లారిటీ అన్నమాట. ఇక్కడ తీసుకుంటే ఏమవుతుంది, ఎందుకు ఒబేసిటీ అంత పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు అనంటే, 3 out of 4 ఇండియన్స్ ఆర్ ఓవర్ వెయిట్ అంటున్నారు. అంటే ప్రతి 4లో 3 ఇండియన్స్ ఓవర్ వెయిట్ తో బాధపడుతున్నారు. అండ్ దట్ టు మెన్ తో కంపేర్ చేస్తే ఉమెన్ మోర్ నంబర్ ఒబేసిటీలో ఉన్నారనమాట. అండ్ ఇది రైట్ నౌ ఇండియా యొక్క స్టాటిస్టిక్స్. ప్రతి 4లో 3. అండ్ ఎలా తెలుసుకోవాలి అసలు ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి? మన విషయానికే తీసుకుంటే, నేను నార్మల్ వెయిట్ లో ఉన్నానా, లేదు అండర్ వెయిట్ లో ఉన్నానా, ఓవర్ వెయిట్ లో ఉన్నానా, ఒబేసిటీ ఏ స్టేజ్ లో నేను ఉన్నాను అని తెలుసుకోవడానికి సింప్లీ BMI క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది, బాడీ మాస్ ఇండెక్స్. ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి? ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫార్ములా యూస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, మన స్మార్ట్ ఫోన్ లో BMI క్యాలిక్యులేటర్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని యాప్ లో వాల్యూస్ ఎంటర్ చేసామంటే మన BMI వాల్యూ మనకు వచ్చేస్తుంది అనమాట. ఆ వాల్యూ వచ్చిన తర్వాత మనం ఏ స్టేజ్ లో ఉన్నాం అనేది తెలుసుకోవాలి అనంటే, మనకి BMI వాల్యూస్ ఉంటాయండి. 18 కన్నా తక్కువ గనుకుంటే మనము అండర్ వెయిట్ లో ఉన్నట్టు, 18 to 20 ఉంటే గనుక మనం 18 to 25 ఉంటే గనుక మనం నార్మల్ వెయిట్ లో ఉన్నట్టు, 25 to 30 గనక ఉంటే మనం ఓవర్ వెయిట్ లో ఉన్నట్టు, 30 కన్నా ఎక్కువ గనక ఉంటే మనం ఒబేసిటీలో ఉన్నట్లు అనేసి మనకి ఇండికేషన్ అన్నమాట. అండ్ ఇక్కడ తీసుకుంటే అన్నాం కదా, BMIని బట్టి మనం క్లాసిఫై చేసుకోవచ్చు, మనం నార్మల్ ఉన్నామా, ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఉన్నామా అనేసి. మనం ఓవర్ వెయిట్ ఆర్ ఒబేస్ ఉన్నప్పుడు మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? పీపుల్లో అంత ఫ్రీగా మనం మూవ్ కాలేము. మనకి మనమే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. మన బాడీ మనకే చాలా హెవీగా అనిపిస్తూ ఉంటుంది. ఏం తినాలన్నా కొంచెం ఆలోచించి తినాల్సొస్తుందన్నమాట. అమ్మో! నేను ఆల్రెడీ చాలా ఎక్కువ వెయిట్ ఉన్నాను కదా, మళ్ళీ ఇవి తింటే ఇంకా వెయిట్ పుట్ ఆన్ అయిపోతానేమో అని మనకి మనమే రిస్ట్రిక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఏదైనా తినాలన్నా చాలా ఆలోచిస్తూ ఉంటాము. అందరితో మింగిల్ అవ్వడం అంత ఈజీగా ఉండదు. అంత కాన్ఫిడెంట్‌గా మనం ఉండలేము. మనకి నచ్చిన క్లాతింగ్ కూడా మనం చూస్ చేసుకోలేకపోతూ ఉంటాము. ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మన ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. పర్సనల్‌గా మనకి మనమే లోపల చాలా సైకలాజికల్‌గా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. అండ్ అసలేంటి కాజెస్ ఏంటి ఒబేసిటీ, ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ అంటే, మనం బరువు ఎక్కువగా ఉండడానికి లేదా స్థూలకాయంలో ఉండడానికి కారణాలేంటి అంటే, ఈటింగ్ టూ మచ్ అంటున్నారు. అంటే అవసరానికైనా ఎక్కువగా తినేయడం. ఎందువల్ల తినేస్తాం అలాగా? స్ట్రెస్ ఉన్నప్పుడు ఎక్కువగా తినేస్తాం. ఆకలి వేసినా వేయకపోయినా అవసరానికి మించి తినేస్తూ ఉంటాం. అలాగే మనకి ఎలా చెప్పొచ్చు, తింటే ఒక పని అయిపోతుందిలే అనే ఉద్దేశంతో కూడా తినేస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత స్ట్రెస్ అని కూడా అన్నాము. అట్లాగా ఏదైనా నచ్చిన ఫుడ్ ఆ స్మెల్ చూసి కూడా మనకి తినేయాలని అనిపిస్తూ ఉంటుంది. అలా అవసరానికి మించి ఎక్కువ తినేయడం వల్ల కూడా ఒక కారణం మనం ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీలో ఉండడం. అండ్ జెనెటిక్స్ అంటున్నారు. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే, అంటే మన పేరెంట్స్ 4 పేరెంట్స్ కనుక ఆ ఓవర్ వెయిట్, ఒబేసిటీ వాళ్ళు గనక ఉంటే అదే జీన్స్ మనకు కూడా ట్రాన్స్‌ఫర్ అవుతుందన్నమాట. ఆ ట్రాన్స్‌ఫర్ అయిన జీన్స్ మనం కూడా సర్టెన్ ఏజ్ అయ్యాక మన లైఫ్ స్టైల్‌ని బట్టి మనం కూడా ఓవర్ వెయిట్ అవ్వడానికి, ఒబేసిటీ అవ్వడానికి, అంటే బరువు ఎక్కువ అయిపోవడానికి చాలా ఆ జీన్స్ ప్రొపగేట్ చేస్తూ ఉంటాయన్నమాట మనల్ని. అండ్ కొన్ని రకాల మందులు, మెడిసిన్స్ యూజ్ చేసినప్పుడు కూడా మనం వెయిట్ పెరిగిపోతూ ఉంటాం. చాలా మంది చెప్తూ ఉంటారు. నేను క్లయింట్స్ దగ్గర నుంచి విన్నటువంటి కొన్ని మాటలేంటంటే, డెంగ్యూ వచ్చినప్పుడు నేను కొంత మెడికేషన్ యూజ్ చేశాను. ఫుడ్ బాగా తీసుకోమని కూడా చెప్పారు ఆ టైంలో. ఫుడ్ బాగా తీసుకుంటూ ఆ మెడిసిన్ కోర్స్ నేనేదైతే వాడుతూ ఉన్నానో, దాని తర్వాత నేను నెమ్మదిగా వెయిట్ పెరిగిపోయాను. ఇంతవరకు మళ్ళీ నేను నా నార్మల్ వెయిట్‌కి వెళ్ళలేకపోతున్నాను అని చెప్తూ ఉంటారు. అలా కొన్ని రకాల మెడికేషన్స్ కూడా మనం బరువు పెరిగిపోవడానికి దోహదం చేస్తుంటాయన్నమాట. స్ట్రెస్ అని ఇందాకే చెప్పుకున్నాం. స్ట్రెస్ అంటే ఒత్తిడి ఎక్కువగా, వర్క్ ప్రెషర్ ఎక్కువుంది మనకి.
లేదు ఏదైనా టెన్షన్స్ ఉన్నాయి. అలాంటి టైంలో గూడా తెలియకుండానే మనం అంటే ఏం తింటున్నాం, ఎంత తింటున్నాం అనేది తెలియకుండా మనం తినేస్తూ ఉంటామనమాట. అండ్ పూర్ స్లీప్ అంటున్నారు. నిద్ర సరిగా లేకపోయినా కూడా మన హార్మోన్స్ బాడీలో సెక్రీట్ అయ్యేటువంటి హార్మోన్స్ ఇంబాలెన్స్ జరిగి కూడా ఓవర్‌గా తినేయడము, దానివల్ల బరువు పెరగడం జరుగుతూ ఉంటుంది. హార్మోన్ ఇంబాలెన్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నదే. మన లైఫ్ స్టైల్‌ని బట్టి స్ట్రెస్ బాగా విపరీతంగా ఉంది. సరైన నిద్ర ఉండట్లేదు. నైట్ టైమ్ 6-8 అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండట్లేదు. ఇలాంటివన్నీ కారణాల వల్ల ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది మనకి. అంటే రోజు మొత్తం కూర్చునే ఉండడము. ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేదు. ఇలాంటివన్నీ ఎప్పుడైతే ఉంటాయో అక్కడ హార్మోన్ ఇంబాలెన్స్ జరగడానికి ఛాన్సెస్ ఎక్కువన్నమాట. మరి ఆ హార్మోన్ ఇంబాలెన్స్ జరిగినప్పుడు అది ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీకి దారి తీస్తుంది. అండ్ ఇంకొక విషయం కూడా కాన్సీక్వెన్సెస్. కాన్సీక్వెన్సెస్ అంటే ఎటువంటి పరిణామాలుంటాయి. మనం ఓవర్ వెయిట్‌లోకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఒబేసిటీకి ప్రమోట్ అయినప్పుడు ఎలాంటి ఇబ్బందులు మనం ఫేస్ చేయబోతున్నాం అనంటే హార్ట్ డిసీజ్ అంటున్నారు ఫస్ట్ థింగ్. అంటే గుండె సంబంధిత వ్యాధులు. అలాగే డయాబెటిస్ అంటే షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ డిసీజ్ అంటే కిడ్నీలకు సంబంధించినటువంటి జబ్బులొచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. బరువు పెరిగినప్పుడు లేదా స్థూలకాయంలోకి వెళ్ళినప్పుడు. ఫ్యాటీ లివర్ అంటే కూడా అదే అన్నమాట. అంటే లివర్ నార్మల్‌గా ఉన్నది కాస్త చెప్తాను నేను. ఫ్యాట్ ఎక్కువ అందులో చేరుకుపోతుంది. ఫ్యాటీ లివర్ అవుతుందది. క్యాన్సర్ రావడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీలో మనం గనక ఉంటే. హై బ్లడ్ ప్రెషర్ అంటే బ్లడ్ ప్రెషర్ రక్తపోటు ఎక్కువయ్యేటువంటి అవకాశాలు ఎక్కువున్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూడండి మధుమేహం రాగల ప్రమాదాన్ని, రిస్క్‌ని అంచనా వేయండి అంటున్నారు. ఎప్పుడో వచ్చిన తర్వాత అప్పటికప్పుడు మనం షాక్ అవ్వడము, అప్పుడు బాధపడడం అలా కాదు. కొన్ని ఫ్యాక్టర్స్, కొన్ని పారామీటర్స్ మనం దృష్టిలో ఉంచుకొని, ఆ డయాబెటిస్ రావడానికన్నా ముందే మనం పసిగట్టొచ్చు అంటున్నారు. ఎలా? ఇక్కడ చూడండి కొన్ని పారామీటర్స్ చెప్తున్నారు. వయస్సు మన ఏజ్ 30-44 గనక ఉంటే, మనం ఒక 10 పాయింట్స్ స్కోర్‌గా వేసుకోవాలి. 45-59 గనక మన ఏజ్ ఉంటే 18 పాయింట్స్ స్కోర్‌గా వేసుకోవాలన్నమాట. అలాగే 59 కన్నా ఎక్కువ గనకుంటే 19 పాయింట్స్ వేసుకోవాలి. కుటుంబ చరిత్ర అంటే ఫ్యామిలీ హిస్టరీ గనక ఉంటే 7 పాయింట్స్ వేసుకోవాలి. అండ్ బీఎంఐ 25 కన్నా ఎక్కువ గనక ఉంటే, అంటే ఇందాక అనుకున్నాం గదా! 18-25 వరకు ఉంటే మనం నార్మల్ ఉన్నట్టు. 25 కన్నా ఎక్కువ ఉంటే మన బీఎంఐ ఓవర్ వెయిట్ కండిషన్‌లో ఉన్నట్లన్నమాట. అలాగే బీఎంఐ 25 కన్నా గనక ఎక్కువ గనక ఉంటే 7 పాయింట్స్ యాడ్ చేసుకోవాలి. నడుము చుట్టుకొలత వెయిస్ట్ సర్కంఫరెన్స్ అంటారు. పురుషుల్లో 85 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ గనక ఉంటే 5 అండ్ స్త్రీలు ఆడవారిలో 80 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువగా గనక ఉంటే 5 పాయింట్స్ యాడ్ చేసుకోవాలి. కదలకుండా కూర్చొని ఉండే జీవన విధానం అంటున్నారు. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం కదా! ఆహ్, అలాంటి లైఫ్ స్టైల్ గనక మనకుంటే 4 పాయింట్స్. ఇవన్నీ వీటిల్లో ఏవేవి మనకి వర్తిస్తాయో వాటన్నిటిని యాడ్ చేసుకుంటే మన స్కోర్ 21 కన్నా ఎక్కువగా గనక ఉంటే మాత్రం ఖచ్చితంగా డయాబెటిస్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంది ఫ్యూచర్‌లో అని చెప్తున్నారు. ఇది ఇమ్మీడియేట్ టెస్ట్ అండి. అంటే మనం ఆహ్, అప్పటికప్పుడే మనం చేసుకోగలుగుతాం. ఒక అసెస్‌మెంట్ మనం తీసుకోగలుగుతాం అన్నమాట. మన ఫ్యామిలీ హిస్టరీ ఎప్పుడు చెప్తుంటారు. పేరెంట్స్‌కి గనక ఉంటే సర్టెన్ ఏజ్ తర్వాత అదే జీన్స్ మనలో కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. మనలో కూడా ఆ లైఫ్ స్టైల్ డిసీజెస్ బయటపడుతూ ఉంటాయి అని చెప్తుంటారు. ఏది తీసుకున్నా కూడా ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ అంటున్నారు. అది ఇట్ మే బి డయాబెటిస్, ఇట్ మే బి హార్ట్ డిసీజ్ ఆర్ ఇట్ మే బి క్యాన్సర్ ఆర్ ఇట్ మే బి అలర్జీస్ ఏవైనా కూడా అన్నమాట. ఫ్యామిలీ హిస్టరీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇక్కడ డయాబెటిస్ కూడా అదే వర్తిస్తుంది. సో, వచ్చేదాకా కాకుండా రాకముందే జాగ్రత్తగా గమనించుకుంటూ కేర్‌ఫుల్‌గా ఉండడం అనేది ఎంతైనా అవసరం. ప్రివెన్షన్ ఈస్ బెటర్ థాన్ క్యూర్ అంటారు కదా! ఎప్పుడు కూడా అలా అన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా మనందరిలో స్టార్ట్ అయినటువంటి ఒక కండిషన్ 30 క్రాస్ అయ్యాము మనము అనంటే మనందరిలో స్టార్ట్ అయినటువంటి కండిషన్ ఏంటి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ మన బాడీలో కొన్ని ఇయర్స్ టుగెదర్ ఉండి ఇట్ ప్రమోట్స్ టు డయాబెటిస్ అన్నమాట. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌నే ప్రీ డయాబెటిస్ అనే కండిషన్ అని కూడా అంటాము. అక్కడ నుంచి కొన్ని ఇయర్స్ పాటు ఈ ప్రాసెస్ మన బాడీలో జరిగి డయాబెటిస్‌కి మనం ప్రమోట్ అవుతామన్నమాట. ఏం జరుగుతుందిక్కడ? అంటే మనం తిన్న ఫుడ్‌లోంచి రిలీజ్ అయ్యే గ్లూకోజ్ మాలిక్యూల్స్ కరెక్ట్‌గా అన్ని పార్ట్స్‌కి చేరాలి అనంటే ఇన్సులిన్ సఫిషియంట్‌గా సెక్రీట్ కాకపోయినా, లేదు సెక్రీట్ అయిన ఇన్సులిన్ సరిగా ఉపయోగపడకపోయినా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేటువంటి కండిషన్ డెవలప్ అవుతుందన్నమాట. ఇది కన్‌ఫ్యూజ్ కావద్దు ఎక్కువగా. గ్లూకోజ్ మాలిక్యూల్స్‌ని, ఇన్సులిన్ 2 కలిసి టుగెదర్ ట్రావెల్ చేస్తాయన్నమాట. బ్లడ్ స్ట్రీమ్ ద్వారా అన్ని సెల్స్‌కి ట్రావెల్ చేస్తాయి. చేసినప్పుడు అక్కడ సెల్ తన లాక్‌ని ఓపెన్ చేయాలి. అంటే డోర్ ఓపెన్ చేస్తేనే
ఈ గ్లూకోజ్ అండ్ ఇన్సులిన్ లోపలికి ఎంటర్ అవ్వగలవు. గ్లూకోజ్ మాలిక్యూల్ అక్కడ ఉండిపోతుంది. సెల్‌కి ఉపయోగపడడం కోసంగా, సెల్ యొక్క ఫంక్షన్స్ కోసం ఉపయోగపడడం కోసం గ్లూకోజ్ మాలిక్యూల్ సెల్‌లో ఉండిపోతుంది. ఇన్సులిన్ బ్యాక్ వచ్చేస్తుంది. అలా ఆ మెకానిజం జరగాలి. కొంతవరకు జరుగుతుంది. కొన్ని గ్లూకోజ్ మాలిక్యూల్స్‌ని సెల్ యాక్సెప్ట్ చేస్తుంది. కొన్ని మాత్రం బ్లడ్ స్ట్రీమ్‌లోనే ఉండిపోతాయి. దాన్నే మనం గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు అని చెప్తూ ఉంటామన్నమాట. దట్ ఈస్ వాట్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కొన్ని సంవత్సరాలు జరుగుతూనే ఉంటుందన్నమాట. ఇలా ఈ కండిషన్ మన బాడీలో డెవలప్ అవుతూ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అనంటే, మనం ఎంత తిన్నా గాని కాసేపటికే టైర్డ్‌గా అనిపించడము, ఇంకా ఆకలిగా అనిపించడం, ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువగా ఉండడము, ఇంకేదైనా తినాలని అనిపించడం, ఇలాంటి కండిషన్స్ అంతా కూడా సింప్టమ్స్ అన్నీ కూడా మన బాడీలో ఉంటాయన్నమాట. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేటువంటి కండిషన్ మన బాడీలో జరుగుతున్నప్పుడే మనం గుర్తించుకోగలిగితే దాన్ని అక్కడ నుంచి డయాబెటిస్‌గా ప్రమోట్ కాకుండా నార్మల్ స్టేజ్‌కి మనం రివర్స్ చేసుకోగలుగుతాం. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనందరిలో కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. మనందరి ఏజ్‌ని బట్టి, మన లైఫ్ స్టైల్, మనం తీసుకునే కేర్‌ని బట్టి. అండ్ ఇక్కడ తీసుకుంటే ఈ స్లైడ్‌లో మనం చూస్తున్నది అథెరోస్క్లెరోసిస్ అనే ప్రాసెస్ అన్నమాట. అంటే మన బ్లడ్ వెసెల్స్‌లో ఆహ్, ఏమంటారు? పూడిక ఏర్పడడం అన్నమాట. మనం తినే ఆహారంలో ఒకవేళ ఫ్యాట్ కంటెంట్, మనం తినే ఫుడ్‌లో ఒమేగా 3, ఒమేగా 6 అండ్ ఒమేగా 9 3 రకాల ఫ్యాట్స్ ఉంటాయి. ఒమేగా 6 మనం యూజ్ చేసే కుకింగ్ ఆయిల్స్ ద్వారా బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. మనం తినే జంక్ ఫుడ్ ద్వారా కూడా వస్తుంది. ప్రిజర్వేటివ్స్ ఉన్న ఆహారం తీసుకున్నా కూడా ఒమేగా 6 బాగా వస్తుందన్నమాట. మనం కేర్ తీసుకోవాల్సింది ఒమేగా 3 గురించి మాత్రమే. ఒమేగా 3 మనకి ఆహ్, ఇంకా అది చాలా వెళ్ళిపోతుంది. ఫ్యాటీ ఫిష్‌లో దొరుకుతుంది ఎక్కువగా ఒమేగా 3. వెజిటేరియన్ సోర్సెస్ కూడా బోలెడన్నున్నాయి. బట్ సఫిషియంట్‌గా కావాలి. మ్యాటర్ అదే అన్నమాట. ఆహ్, మనకి ఏంటంటే 1:10 రేషియో అలా కావాలి. అంటే అట్‌లీస్ట్ ఒమేగా 6 ఒక పోర్షన్ అంటే ఒమేగా ఒమేగా 6 ఒక 10 పోర్షన్స్ అంటే ఒమేగా 3 1 పోర్షన్ అయినా కావాలి మనకి. బట్ ఆ బ్యాలెన్స్ చాలా మిస్ అయిపోయిందన్నమాట. మనకి ఎక్కువ మోర్ ఆఫ్ వి ఆర్ గెట్టింగ్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అండ్ వెరీ లెస్ వి ఆర్ గెట్టింగ్ ఒమేగా 3. ప్రాబ్లమ్ అదే అయిపోయింది. ఒమేగా 3 ఏం చేస్తుంది బాడీలో గుడ్ ఫ్యాట్స్ రేషియోని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుందన్నమాట. గుడ్ అండ్ బ్యాడ్ ఫ్యాట్స్‌కి మధ్యన బ్యాలెన్స్‌ని క్రియేట్ చేస్తూ వస్తుంది ఒమేగా 3. ఎప్పుడైతే ఒమేగా 3 మన డైట్‌లో సఫిషియంట్‌గా లేదో, ఆ గుడ్ కొలెస్టరాల్‌ని, గుడ్ ఫ్యాట్స్‌ని తక్కువైపోతూ ఉంటాయి. బ్యాడ్ ఫ్యాట్స్, బ్యాడ్ కొలెస్టరాల్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఈ విధంగా ఈ సర్కిల్స్ ఆడి సింబల్ లాగా ఉంది గదా! చూస్తుంటే. ఈ సర్కిల్స్ ఏంటి అంటే, మన బ్లడ్ వెసెల్‌ని కట్ చేస్తే ఇలా ఒక రింగ్ లాగా చూస్తే గనక ఒక ఏమంటారు? ట్రాన్స్‌వర్స్ సెషన్ లాగా చూస్తే ఇలా కనిపిస్తుందన్నమాట. లోపల ఫార్మ్ అయినటువంటి క్లాట్స్ అంటాం గదా! క్లాట్స్ ఏర్పడ్డాయి. హార్ట్ చుట్టూ ఉన్నటువంటి బ్లడ్ వెసెల్స్‌లో 3 వెసెల్స్‌లో క్లాట్స్ ఏర్పడిపోయాయి. క్లోజ్ అయిపోయింది. ఇలా చెప్తూ ఉంటారు. ఇది ఈ అథెరోస్క్లెరోసిస్ అనే కండిషన్ ఇలా ఏర్పడడం వల్ల బ్లడ్ ఫ్రీగా ఫ్లో అవుతుందా ఆలోచించారా? హార్ట్ పంప్ చేస్తూ ఉంటుంది. దానికి తెలీదు. అక్కడ క్లాట్ ఉంది, ఇక్కడ క్లాట్ ఉంది. నేను చిన్నగా పంప్ చేయాలి అవంతా తెలీదన్నమాట. హార్ట్ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. పర్ డే అప్రాక్సిమేట్‌లీ 2,00,000 టైమ్స్ పంప్ చేస్తుంది మన హార్ట్. అన్ని లీటర్స్ ఆఫ్ బ్లడ్‌ని పంప్ చేస్తుంది. మరి పంప్ చేసేటప్పుడు ఇలాంటి పోర్షన్స్ మన బ్లడ్ వెసెల్స్‌లో ఉన్నప్పుడు ఆహ్, సేమ్ అదే ప్రెషర్‌తో పంప్ చేస్తుంది. కానీ ఇక్కడేంటంటే బ్లడ్ ఫ్లో అనేది చాలా నిదానంగా వెళ్తుంది. అంత ఈజీగా జరగదనమాట. అండ్ ఇలా ఇక్కడ క్లాట్ బ్రేక్ అయింది గూడా మనకు కనిపిస్తుంది. ప్లేక్ రప్చర్స్ అని చూపిస్తున్నారు. అలా రప్చర్ అయినప్పుడు, ఆ రప్చర్ అయిన మాలిక్యూల్స్ మిగతా అంతా స్ట్రీమ్‌లో గూడా ట్రావెల్ చేస్తూ ఉంటాయి. బ్లడ్ థిక్‌నెస్ పెరుగుతూ ఉంటుందన్నమాట దానివల్ల. అంత ఫ్రీగా మూవ్ అవ్వలేదు. అంతే కదా! ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఆక్సిజన్‌తో ఫుల్‌గా ఉన్న బ్లడ్ మిగతా పార్ట్స్ అన్నిటికి ట్రావెల్ అవ్వాలి. అక్కడ నుంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే ఇంప్యూర్ బ్లడ్ అంటాం. అది మళ్ళీ హార్ట్ ద్వారా లంగ్స్‌కి రావాలి. మళ్ళీ ప్యూరిఫై అవ్వాలి. ఈ ప్రాసెస్ అంతా ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ జరుగుతూనే ఉంటుంది. కంటిన్యూయస్ ప్రాసెస్ అన్నమాట. ఈ సర్క్యులేషన్. మరి ఇలా ఉన్నప్పుడు హార్ట్ అటాక్స్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ప్లేక్ ఫార్మేషన్ వల్ల. ఈ ఒబేసిటీ అనే కండిషన్ ఎవరిలో అయితే ఉంటుందో, ఈ ఇలా ప్లేక్ ఫార్మేషన్ జరిగేటువంటి సిట్యుయేషన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ తీసుకుంటే ఇందాక అన్నాం గదా! బ్లడ్ ప్రెషర్ ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అననేసి. మరి ఇక్కడ తీసుకున్నా కూడా సేమ్ అదే కండిషన్. ప్లేక్ ఫార్మేషన్ జరగడం వల్ల అండ్ ఇంకా ఈ బ్లడ్ వెసెల్స్ ఏమవుతాయంటే మనం తీసుకునే ఫుడ్‌ని బట్టి, మన డైట్, మనం తీసుకునే ఆహారాన్ని వేరైటీ ఆఫ్ ఫుడ్స్‌ని బట్టి మోర్ ఆఫ్ ఫైబర్ రిచ్ ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ ఫుడ్ తింటుంటే బానే ఉంటుంది.
ఎప్పుడైతే మన డైట్‌లో ఫైబర్ తగ్గిపోతుందో, ఎప్పుడైతే కావాల్సిన ప్రోటీన్ తక్కువగా ఉంటుందో, ఎప్పుడైతే కావాల్సినన్ని విటమిన్స్, మినరల్స్ అంటే ఒక బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకున్నన్ని రోజులు చాలా హెల్తీగా ఉంటాం. బ్యాలెన్స్‌డ్ డైట్ మిస్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఈ బ్లడ్ వెసెల్స్ తన ఎలాస్టిసిటీని గూడా కోల్పోతూ ఉంటాయన్నమాట. హార్డ్ అయిపోతూ ఉంటాయి. బ్లడ్ వెసెల్స్. గట్టి పడిపోతూ ఉంటాయి. ఫ్లెక్సిబిలిటీని గూడా కోల్పోతూ ఉంటాయన్నమాట. అండ్ లోపల దానికి తోడు లోపల ప్లేక్ ఫార్మేషన్ గూడా జరుగుతోంది. పూడిక ఏర్పడిపోతుందన్నమాట. అలా అయినప్పుడు ఏమవుతోంది, ఆ వే బ్లడ్ ట్రావెల్ చేయడానికి చాలా నారోగా అయిపోతుంది. అంత నారో పాసేజ్ గుండా బ్లడ్ ఫ్లో అవ్వాలి అంటే అంత ఈజీ కాదు. అక్కడనే తెలియకుండా ప్రెషర్ డెవలప్ అయ్యిద్దన్నమాట. దాన్నే మనం అవసరానికన్నా ఎక్కువ ప్రెషర్ డెవలప్ అయితే హై బ్లడ్ ప్రెషర్ అంటాము. అలా బ్లడ్ ప్రెషర్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఒబేసిటీ ఆర్ ఓవర్ వెయిట్‌లో ఉన్నటువంటి పీపుల్‌లో. అండ్ ఇక్కడ తీసుకుంటే జనరల్లీ కిడ్నీ డిసీజ్ అనగానే మనకి గుర్తొచ్చేది వయసు అయిపోయిన వారిలో, ఓల్డ్ ఏజ్ పీపుల్‌లో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. కిడ్నీ డిసీజెస్ ఒస్తాయి. లేకపోతే కామన్‌గా ఏమనుకుంటామంటే వాటర్ సరిగ్గా తాగకపోతే కిడ్నీ డిసీజెస్ వచ్చేస్తాయి. లేదంటే ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోకపోతే డిసీజెస్ ఒస్తాయి. కొన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ ఎక్కువగా తిన్నందువల్ల ఒస్తాయి. జంక్ ఫుడ్స్ ఎక్కువగా తింటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. కొన్ని రకాల మెడిసిన్స్ ఎక్కువగా యూజ్ చేస్తే పెయిన్ కిల్లర్స్ లాంటివి, స్టెరాయిడ్స్ ఇలాంటివన్నీ. స్టాటిన్స్ ఇలాంటివన్నీ ఎక్కువగా యూజ్ చేసినప్పుడు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఒస్తాయి అని అనుకుంటాం. బట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఓల్డర్ పాపులేషన్‌లోనే కాదు, ఎవరికైతే టైప్ 2 డయాబెటిస్ ఉంటుందో, ఎవరైతే ఓవర్ వెయిట్, ఒబేసిటీలో ఉంటారో వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి, కిడ్నీ డిసీజెస్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే హెల్తీ లివర్ చూపిస్తున్నారు, ఫ్యాటీ లివర్ చూపిస్తున్నారు. లివర్ చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ అండి మన బాడీలో. మరి లివర్ చేసే ఫంక్షన్ ఏంటి అంటే, చాలా ఫంక్షన్స్ చేస్తుంది. ఇక్కడ ఒక్క ఫంక్షన్ నేను చెప్తాను. అంటే మన డైజెషన్‌కి కావాల్సిన ఎంజైమ్స్‌ని ఎన్నిటినో రిలీజ్ చేస్తుంది. దాంతో పాటుగా ఎక్సెస్‌గా గ్లూకోజ్ ఏదైతే ఉందో, ఎక్సెస్ షుగర్స్ ఏవైతే ఉన్నాయో, మన ఫుడ్ డైజెస్ట్ అయ్యి బ్లడ్ స్ట్రీమ్‌లోకి రిలీజ్ అయిన తర్వాత ఆ మాలిక్యూల్స్ అన్ని ఎక్సెస్‌గా ఏవైతే ఉన్నాయో, వాటన్నిటిని కలెక్ట్ చేసి ఆ లివర్‌కి వచ్చిన తర్వాత ఆ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఫ్యాట్‌గా కన్వర్ట్ చేసి తనలో స్టోర్ చేసుకుంటుందన్నమాట. లివర్ చేసే ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ అది కూడా. మరి స్టోర్ చేసుకున్నప్పుడు ఆహ్, ఈ గ్లూకోజ్ మాలిక్యూల్స్ ఒక లిమిట్ వరకైతే పర్లేదు. మరీ టూ మచ్ ఎక్సెస్‌గా అయ్యాయనుకోండి, ఈ లివర్‌లో కూడా గ్లూకోజ్ టు ఫ్యాట్‌గా కన్వర్షన్ జరిగి అంటే లిపిడ్స్‌గా కన్వర్షన్ జరిగి స్టోరేజ్ గూడా ఎక్కువైపోతుందన్నమాట. అంటే లివర్ సెల్స్‌లో గూడా హెపటోసైట్స్ అంటారు. ఆ సెల్స్‌లో కూడా స్టోర్ అయిపోయేంత ఎక్కువైపోతుంది. అలా హెల్తీగా ఉన్న లివర్ కాస్త ఈ విధంగా ఫ్యాటీ లివర్‌గా అయిపోతుంది. ఇప్పుడు ఫ్యాటీ లివర్ కంప్లెయింట్ చాలా మందికి చూస్తున్నాం. బట్ డాక్టర్ ఏం చెప్తున్నారంటే 40స్ దాటాక చాలా కామన్ అండి ఈ కంప్లెయింట్ అని అంటున్నారు. బట్ కామన్ అని చెప్పి నెగ్లెక్ట్ చేసే కంప్లెయింట్ అయితే కాదు. చాలా కేర్ తీసుకోవాలి. చాలా అప్రమత్తం అవ్వాలన్నమాట ముందుగానే. అండ్ ఈ ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఫ్యాటీ లివర్ 100% డెవలప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే బాడీలో ఎన్ని పార్ట్స్, ఎన్ని ఆర్గాన్స్ మనకున్నాయో అన్నీ ఎఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ. ఎప్పుడైతే మనం బరువు పెరుగుతామో అక్కడ నుంచి మళ్ళీ ఒబేసిటీలోకి వెళ్తాము. ఇక్కడ చూడండి ఎందువల్ల క్యాన్సర్ అనేది అసలు ఏ రీజన్స్ వల్ల ఎక్కువగా వస్తుందని స్టడీ చేస్తే ఒకటొచ్చి టొబాకో యూజ్ అంటున్నారు. 33% టొబాకో యూసేజ్ వల్ల క్యాన్సర్ వస్తుంటే, 20% ఆఫ్ ద క్యాన్సర్స్ ఒబేసిటీ అండ్ ఓవర్ వెయిట్ వల్ల వస్తున్నాయని సర్వే చెప్తోందన్నమాట. 20% ఆఫ్ ద క్యాన్సర్స్ ఒబేసిటీ అండ్ ఓవర్ వెయిట్ వల్ల వస్తున్నాయని సర్వే చెప్తోంది. ఇది ఖచ్చితంగా మనం చాలా గమనించుకోవాల్సినటువంటి విషయం. అండ్ ఇక్కడ చూడండి, మన బాడీలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయో అన్ని పార్ట్స్‌కి క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీ ఉన్నందువల్ల. ఇక్కడ మనకి డయాగ్రామ్‌లో చూస్తే ఇదేదో మేము క్రియేట్ చేసుకున్న డయాగ్రామ్ కాదండి. ఇవన్నీ కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి కొన్ని రిపోర్ట్స్ అండ్ సర్వేస్ ప్రకారం కలెక్ట్ చేసుకున్న డేటా అన్నమాట. బ్రెయిన్ క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈసోఫాగస్ అంటే అన్నవాహికకి క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మల్టిపుల్ మయోలోమా అంటే బ్లడ్‌లో, బోన్ మ్యారోలో, బోన్ మ్యారోని ఏమంటారు? మూలుగ లోపల మనకి ఎర్ర రక్త కణాలు ఆర్‌బీసీ, డబ్ల్యూబీసీ ఇవన్నీ డెవలప్ కొత్తగా పుడుతూ ఉంటాయన్నమాట. అక్కడ క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. మల్టిపుల్ మయోలోమా అంటే అదే. కిడ్నీకి క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎండోమెట్రియం అంటే యుటిరస్‌లో లోపల లైనింగ్ అన్నమాట అది. అక్కడ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఓవరీస్‌కి వచ్చే ఛాన్స్ ఉంది. థైరాయిడ్, బ్రెస్ట్, లివర్, గాల్ బ్లాడర్, అప్పర్ స్టమక్, పాన్క్రియాస్, కోలన్ అండ్ రెక్టమ్ అన్ని పార్ట్స్‌కి క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీ వల్ల. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలన్నమాట. ఇక్కడ ఒకటే మనం ఆలోచించాలి. మనం నార్మల్ వెయిట్ ఉన్నప్పుడు మన హార్ట్‌కి, మన లివర్, మన కిడ్నీస్‌కి, మన డైజెస్టివ్ సిస్టమ్‌కి
బర్డెన్ అయితే అవ్వదన్నమాట. ఎందుకంటే అవి కస్టమైజ్డ్ అయిపోయి ఉంటాయి. అంతవరకు పని చేయడానికి, అంతవరకు న్యూట్రియంట్స్ సప్లై చేయడానికి, అంతవరకు బ్లడ్ ఆక్సిజన్ ఫ్లోని ఇవ్వడానికి కస్టమైజ్ అయిపోయి ఉంటాయి. ఎప్పుడెప్పుడైతే పెరుగుతూ వెళ్తుందో బాడీ మాస్ పెరుగుతూ వెళ్తుందో న్యూట్రియంట్స్ సప్లై కూడా కష్టం అయిపోతదన్నమాట. ఈ పార్ట్స్‌కి ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సొస్తుంది. డైజెషన్‌కి స్ట్రెయిన్ అవ్వాల్సొస్తుంది. హార్ట్ బ్లడ్ పంప్ చేయడానికి స్ట్రెయిన్ అవ్వాల్సొస్తుంది. ప్రతి వర్క్ చాలా అడిషనల్ స్ట్రెయిన్ పెట్టి చేయాల్సొస్తుందన్నమాట. కానీ మన బాడీలో ఆర్గాన్స్ పాపం అంత స్ట్రెయిన్ తీసుకొనైనా కొద్ది రోజులు వర్క్ చేస్తాయి. అక్కడికి చాలా ఓపికతో, సహనంతో మనల్ని మనం చేసే పనులన్నిటిని భరించి కొద్ది రోజులు వర్క్ చేస్తాయి. కొంత ట్రావెల్ చేశాక ఇంకా అవి కూడా మా వల్ల కాదు అని ఏమవుతాయి హ్యాంగ్ అయిపోతాయన్నమాట. స్ట్రక్ అయిపోతాయి. ఇంకా మేము చేయలేము అని కొలాప్స్ అయిపోతూ ఉంటాయి. ఆ కండిషన్సే ఇందాకడ నుంచి మనం చూసుకుంటూ వచ్చినది. హార్ట్ డిసీజ్ కావచ్చు అండ్ ఏం చూసాం డయాబెటిస్ రావడం కావచ్చు, క్యాన్సర్స్ కానివ్వండి, కిడ్నీ డిసీజెస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్. సో, ఇలా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. మరి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ఏ స్టేజ్‌లో మనం ఉన్నామో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఆలోచించండి. వెన్ వాస్ ద లాస్ట్ టైమ్ ఈ పారామీటర్స్ అన్నీ మనం ఎప్పుడు చెక్ చేసుకున్నాం? చాలా ఎలా చెప్పాలంటే చాలా బిజీ లైఫ్ స్టైల్ మనది. చాలా హెక్టిక్‌గా ఉంటుంది. ఏది ఒక నిమిషం ఆహ్, ప్రశాంతంగా కూర్చొని ఆలోచించే అంత టైం లేకపోతోంది. బట్ ఇప్పుడు మాత్రం ఆలోచించాల్సినటువంటి టైం అన్నమాట. ఏమని? ఇక్కడ ఖచ్చితంగా మనల్ని మన గురించి మనం అసెస్ చేసుకోవాలి. ఏమని? ఏ స్టేజ్‌లో ఉన్నాం మనం? నార్మల్ వెయిట్ ఉన్నామా? ఓవర్ వెయిట్ ఉన్నామా? ఒబేసిటీ ఉన్నామా? ఏ స్టేజ్‌లో ఉన్నామో దాని గురించి అక్కడ నుంచి మనం నార్మల్‌కి రావాలి. నార్మల్‌గా ఉంటే పర్లేదు. అక్కడితో మెయింటైన్ చేసుకోవాలి. ఓవర్ వెయిట్‌లో, ఒబేసిటీలో ఉంటే నార్మల్ స్టేజ్‌కి రావడానికి డెసిషన్ తీసుకోవాలి. మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఏవేవి ఉన్నాయో వాటన్నిటిలో కూడా మోడిఫికేషన్స్ చేసుకుంటూ నార్మల్ స్టేజ్‌కి రావడానికి చాలా కష్టపడాలన్నమాట. ఎందుకంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో చూసారు కదా! ఇంతకుముందు నేను చెప్పిన వాటిలో అన్ని ఉన్నాయన్నమాట. అన్ని కాంప్లికేషన్స్ తెచ్చుకోకముందే ఒకవేళ ఆల్రెడీ మన బాడీలో స్టార్ట్ కూడా అయిపోయి ఉండొచ్చు. బట్ రివర్స్ చేసుకునే అవకాశం అయితే ఇంకా స్టిల్ మన చేతిలో ఉంది. అందుకనే అంటాను నౌ ఈస్ ద టైమ్ టు ఫోకస్ ఆన్ హెల్తీ వెయిట్ మేనేజ్‌మెంట్. ఇప్పటివరకు ఎన్నో ప్రయత్నాలు చేసుంటాం. యూట్యూబ్‌లో ఎవరేం చెప్తే అది, లేకపోతే ఫ్రెండ్స్ ఏమన్నా చెప్తే అది, ఏవన్నా కొన్ని ఫిట్‌నెస్ సెంటర్స్‌లో కూడా ప్రయత్నం చేస్తుంటాము. అన్ని కూడా అయ్యుంటాయన్నమాట. బట్ ఏదో ఒకటి ఒకటే ఓన్లీ ఎక్సర్‌సైజే ఫాలో అయ్యుంటాం. ఓన్లీ డైటే ఫాలో అయ్యుంటాం. ఓన్లీ వర్కౌట్సే ఫాలో అవుతాం. లేకపోతే ఇంకేదైనా కొన్ని టాబ్లెట్స్ వాడుంటాం వెయిట్ తగ్గడానికి. ఇట్లా అన్నమాట. ఇలా కాకుండా ఒక హెల్తీ మేనేజ్‌మెంట్, వెయిట్ మేనేజ్‌మెంట్ మీద మనం గనక ఫోకస్ చేయగలిగితే, ఒక ఫిట్‌నెస్ కోచ్‌తో టై అప్ అయ్యి, ఒక వెల్‌నెస్ కోచ్‌తో టై అప్ అయ్యి చేసుకోగలిగితే, ఖచ్చితంగా మనం ఏదైతే సంవత్సరాల తరబడి కలగంటున్నామో, నేను మళ్ళీ ఆడవాళ్ళైతే పెళ్లి ఫోటోస్ చూసుకుంటుంటారు. జెంట్స్ కూడా ఈవెన్ పెళ్ళప్పుడు ఇంత చక్కగా ఉన్నాను, ఇంత సన్నగా ఉన్నాను నేను. ఈ మధ్యనండి కొంచెం వెయిట్ పెరిగిపోయాను అనని చెప్తూ ఉంటారు. అది మళ్ళీ మీరు నిజం చేసుకోవచ్చనమాట. మీ హెల్తీ వెయిట్‌ని మళ్ళీ మీరు రీగెయిన్ చేసుకోవచ్చు. ఒకటేనండి ప్రపంచంలో చాలా మంది ఉంటారు. కానీ మన ఫ్యామిలీకి మాత్రం మనమే ప్రపంచం అన్నమాట. మన ఫ్యామిలీకి మనమే ఇంపార్టెంట్ పర్సన్. మనమే లవబుల్ పర్సన్. కాబట్టి మన గురించి మనం ఫస్ట్ కేర్ తీసుకుంటే ఫ్యామిలీ అంతటిని గూడా మనం కేర్ తీసుకోగలుగుతాం. వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా చూసుకోగలుగుతాం. అంటాం కదా! నేనింకా 100 ఇయర్స్ పాటు హెల్తీగా ఉండాలి. బికాజ్ నా పిల్లలకి నేను చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నేను నెరవేర్చుకోవాలి. లేదు ఇంకొంచెం ఏజ్‌లో ఉన్న వాళ్ళైతే నా మనవళ్ళ పెళ్లి గూడా చూడాలి నేను అని చెప్తూ ఉంటారు. మరవన్నీ కూడా ఖచ్చితంగా మనం నెరవేర్చుకోవచ్చు. అండ్ కమింగ్ స్పీకర్ మీకవన్నీ షేర్ చేస్తారు. థాంక్ యూ సో మచ్ అండ్ బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ ది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మనం ఎక్కడ మిస్ అవుతున్నాము, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలో కూడా చెప్పారు. వెరీ వెరీ థ్యాంక్ఫుల్. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మిస్టర్ Basha. He's a medical representative in a pharma company, and he is also certified from Beats Fitness Studio. Hello, Basha garu. Yeah. Am I audible and visible ga? Yes sir, yeah. You can continue. Thank you Bhanu garu for inviting me. ఇప్పటిదాకా ఒక సెషన్ అయిపోయిందండి. నౌ ఐఎమ్ టేకింగ్ ద వాట్ ఈస్ ద వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనేది. సో మైసెల్ఫ్ భాష అండ్
సో ఐఎమ్ ఏ న్యూట్రిషన్ అడ్వైజర్ అండ్ ఐఎమ్ ఏ వెల్నెస్ కోచ్ అనమాట. సో ఐఎమ్ రన్నింగ్ ద 90 days వావ్ ఛాలెంజ్ అనేది ఐఎమ్ టేకింగ్ సో మెనీ క్లయింట్స్, ఐఎమ్ డీలింగ్ విత్ సో మెనీ క్లయింట్స్ అనమాట. సో రియల్లీ చాలా వండర్ఫుల్ సెషన్ అండి. ఐఎమ్ థ్యాంకింగ్ ఝాన్సీ మ్యామ్ అండి. బికాజ్ ఎందుకంటే ఇది ఇప్పటిదాకా మనం చూసిందంతా ఎక్స్పర్ట్ స్పీకర్ ప్రోగ్రామ్. అంటే ఒబెసిటీ అనేది, ఓవర్ వెయిట్ అనేది అలాగ మనం నెగ్లిజెన్స్ చేస్తే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 5 years లో కానీ కమింగ్ డౌన్ టు ద రోడ్ ఒక 6-7 years 10 years లో వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్ వీఆర్ గెట్టింగ్ అనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈ కాల్లో ఉన్న ఒబెసిటీ ఆర్ ఓవర్ వెయిట్ వాళ్ళు ఇంత దూరం ఆలోచించి ఉంటారని నేను అనుకుంటున్నాను 100%. ఏదో వెయిట్ ఉన్నాము, ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటాం తప్పితే, ఓకే మన లివర్ ఇలాగుందా, మన హార్ట్ ఇలా ఉందా, మన డైజెషన్ ఇలాగుందా, మన కిడ్నీ ఇంత ఇబ్బంది పడుతుంది అనేది మనమైతే ఎప్పుడు ఆలోచన కూడా చేసి ఉండము. సో ఈరోజు చెప్పాలంటే ఒక ఐ ఓపెనింగ్. సో ఎందుకు ఈ ఎక్స్పర్ట్ స్పీకర్ ప్రోగ్రామ్ ఇంక్లూడ్ చేసాం ఈ మీటింగ్ లో? డైరెక్ట్ వెయిట్ లాస్ గురించి ఎందుకు మాట్లాడలేదంటే, డైరెక్ట్ వెయిట్ లాస్ గురించి మాట్లాడినప్పుడు సో చాలా మంది ఆ ప్రోగ్రామ్ విన్న తర్వాత వాళ్ళు ఎన్రోల్ అవ్వట్లేదు అనమాట. అదే చెప్తున్నా ఏమిందులు అన్నట్టు. సో ఇందాక 30-40 years యంగ్స్టర్స్ ఎవరైతే రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయినప్పుడు సో వాళ్ళ పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఒక షాకింగ్ రీసెర్చ్ జరిగింది అనమాట. వెరీ వెరీ షాకింగ్. చెప్తే నమ్మరు మీరు. 30-40 యంగ్స్టర్స్ అంటే ఒక్కొక్కసారి 25 కూడా పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఇందాక ఝాన్సీ మేడం చెప్పినట్టుగా అథెరోస్క్లెరోసిస్ అంటారు కదా, మన వాల్వ్స్ లో, ఆ హార్ట్ వాల్వ్స్ లో, రక్తనాళాల్లో ఈ కొలెస్ట్రాల్ అనేది 30-40% బ్లాకేజ్ అబ్జర్వ్ చేశారంట అట్ ద ఏజ్ ఆఫ్ 30-40. దిస్ ఇస్ అ న్యూ స్టడీ. సో ఒకసారి ఆలోచించండి. ఎస్పెషల్లీ ఒబెసిటీ అనేది జంక్షన్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఝాన్సీ మ్యామ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఆడియన్స్ కి ఒక ఐ ఓపెనింగ్ లాగా, లేదంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి ఓవర్ వెయిట్ అండ్ ఒబెసిటీ, ఎందుకు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అంత ఇంపార్టెంట్ అనేది. జస్ట్ 90 days అండి. ఐఎమ్ గోయింగ్ టు షేర్ మై స్క్రీన్. భాను గారు స్క్రీన్ కనిపిస్తోంది కదా? కొంచెం కన్ఫర్మ్ చేయరా నాకు. వెల్కమ్ టు వెయిట్ ప్రోగ్రామ్ అండి. ఏ బిగ్ థ్యాంక్స్ టు ఝాన్సీ మ్యామ్. అండ్ ఇప్పుడు నేను వచ్చేసి ఈ 90 days మనం ఏం చేయబోతున్నామో చెప్పబోతున్నాను అనమాట. ఒక మన వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుందని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇండియా ఈస్ ద 3rd most obese country in the world. These are the statistics. సో అంటే మనము ఆల్రెడీ షుగర్ లో నెంబర్ 1 ఉన్నాం, ఇప్పుడు ఒబెసిటీలో నెంబర్ 3కి రీచ్ అయిపోయాను అనమాట. రీచ్ అయ్యాం కాబట్టి మనకు చాలా ప్రోగ్రామ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇప్పుడు వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ లైక్ స్లిమ్మింగ్ సెంటర్స్ ఉన్నాయి, కొంతమంది జ్యూస్ ఇస్తారు షేక్స్ వెయిట్ తగ్గడానికి, కొన్ని సోనా బెల్ట్స్ అని ఉన్నాయి అనమాట, కొన్ని జిమ్స్ అవైలబుల్ ఉన్నాయి. అదే మీరు డాక్టర్ని కలిసారంటే, ఒక ఫిజిషియన్ ని కలిసారంటే ఆయన ఏం చేస్తారు తెలుసా, ఒక టాబ్లెట్స్ రాస్తారు వెయిట్ లాస్ కి అనమాట. ఇంకా కొన్ని బ్రేక్ఫాస్ట్ లో ఓట్స్ ఇలాగా డిఫరెంట్ మనకి ఛాయిసెస్ ఉన్నాయి మన ఇండియా మొత్తం పైగా. ఎందుకంటే 3rd most కంట్రీ, ప్రతి ఒక్కరికి చాలా నీడ్ ఉంది. అందుకని ఎక్కడ పడితే అక్కడ ప్రోగ్రామ్స్ వచ్చేసాయి, ఏవి పడితే వచ్చేసాయి అనమాట. ఇన్ని వచ్చా కూడా అగైన్ మీరు చూసారంటే ప్రతి 4 3 ఇండియన్స్ అనేది ఓవర్ వెయిట్ ఒబెసిటీలో ఉన్నారంట. సో అంటే ఒకసారి ఆలోచించండి, ప్రోగ్రామ్స్ అన్ని చాలా అవైలబిలిటీ ఉన్నాయి, అగైన్ స్టాటిస్టిక్స్ అయితే అలాగే ఉన్నాయి, ఏ మార్పు లేదు. ఎందుకంటే ఇక్కడ సమ్ డ్రాబ్యాక్స్ ఉన్నాయండి. సో మనం ఇందాక చూసిన ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ లో దెర్ ఆర్ ఫ్యూ డ్రాబ్యాక్స్, అవన్నీ నేను డిస్కస్ చేస్తాను ఈ 20 minutes లో, ఓకేనా. సో ఇవన్నీ బాగా వర్కౌట్ అయ్యేలాగుంటే ఈ పాటికి మనం 3rd ర్యాంకింగ్ నుంచి 10th కో 15th కో డిగ్రేడ్ అవ్వాలా. సో అలా కాకుండా ర్యాంకింగ్ అనేది పెరుగుతూనే ఉంది, ఓకేనా. అండ్ కొంతమంది వెయిట్ లాస్ అవుతున్నారు, మళ్ళీ వెంటనే వెయిట్ గెయిన్ అయిపోతున్నారు. సో వాట్ ఈస్ ద ప్రాబ్లం అని ఆలోచిస్తే దిస్ ఈస్ ద ప్రాబ్లం అండి. సో ఇప్పుడు అవుట్ సైడ్ అన్ని ఎలా ఉండబోతున్నాయి ప్రోగ్రామ్స్, అండ్ మన ప్రోగ్రామ్ ఎంత డిఫరెంట్ గా ఉంది ఈ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ అన్నిటిపైకి. సో లెఫ్ట్ సైడ్ చూసారంటే మీరు ఈ ఎల్లో కలర్ లో ఉన్న ఒక ప్రోగ్రామ్ గురించి మాట్లాడతాను మీకు. అంటే అవుట్ సైడ్ అన్ని అవైలబుల్ అని ఇదే ఫార్ములాని కాపీ చేస్తాయి అనమాట. లైక్ ఎలాగంటే, సో ఇనిషియల్ గా వీళ్ళు ఏం చేస్తారు, వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఈ క్యాలరీస్ ని బాగా కట్ చేయడానికి ప్రయత్నిస్తారు అనమాట. అంటే డైట్ బాగా మెయింటైన్ చేయమంటారు. అప్పుడు ఏమవుతుంది, బాడీ యాక్చువల్ గా మనం ఎలాగ డిసైడ్ చేస్తామంటే బేస్డ్ ఆన్ అవర్ బిఎంఐ అండ్ బిఎంఆర్. అంటే మనం ఎంత వెయిట్ తగ్గాలి, మనకి ఎన్ని కిలో క్యాలరీస్ కావాలి పర్ డే, దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని క్యాలరీస్ ని ఫిక్స్ చేస్తాం. ఇలా కాకోకుండా డైరెక్ట్ గా క్యాలరీస్ ని కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీ అనేది స్టార్వేషన్ మోడ్ లోకి వెళ్ళిపోయి, సో అప్పుడు ఏమవుతుందంటే ఫ్యాట్ లాస్ అవడమే కాకుండా మజిల్ కూడా లాస్ అవుతుంది. మజిల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మజిల్ లాస్ అస్సలు జరగకూడదు అనమాట.
సో ఫ్యాట్ లాస్ అండ్ మజిల్ లాస్ జరగడం వల్ల ఏమవుతుందంటే టెంపరరీ వెయిట్ లాస్ జరిగిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, మన బాడీ మెటబాలిజం కూడా బాగా తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా లివర్ ఒక ఫంక్షన్ చేస్తా ఉంటుంది, కిడ్నీ ఒక ఫంక్షన్ చేస్తా ఉంటుంది. వీటన్నిటికీ శక్తి అవసరము. ఎప్పుడైతే మనకు ఆ బిఎంఆర్ తగ్గిపోతుందో వీటి యొక్క ఫంక్షన్ కూడా తగ్గిపోయి లేనిపోయిన డిసీజెస్ అన్ని వచ్చేస్తాయన్నమాట. తర్వాత వెంటనే ఏమవుతుంది, 3 మంత్స్ తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతాం. బట్ మన ప్రోగ్రామ్ చూసారంటే యూ కెన్ సీ ఇన్ ద గ్రీన్ సైడ్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ బిఎంఐ చెక్ చేస్తాం, బిఎంఆర్ చెక్ చేస్తాం. సో ఇవి రెండింటిని దృష్టిలో పెట్టుకొని మనం కెలోరీస్ ని సెన్సిబుల్ గా కట్ చేస్తాం. ఎంతవరకు అంతవరకే. దీని ప్లేస్ లో మనం అడిక్వేట్ న్యూట్రిషన్ యాడ్ చేస్తాం. దాని యొక్క రోల్ ఏందని నేను నెక్స్ట్ స్లైడ్స్ లో మాట్లాడతాను. సో ఎందుకు అడిక్వేట్ న్యూట్రిషన్ అంటే వెరీ సింపుల్ అండి. ఈరోజు వెయిట్ లాస్ అయిన వాళ్ళని కొంతమంది చూసారంటే బయట ప్రోగ్రామ్స్ లో వాళ్ళు ఒక పేషెంట్ లాగా కనిపిస్తున్నారు, లేదంటే డీగ్లామరైజ్ అయిపోతున్నారు. ఇంకోటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగిపోతుంది. ఎందుకు, లెఫ్ట్ సైడ్ చూసిన ప్రోగ్రామ్స్ లో ఎక్కడే కానీ న్యూట్రిషన్ కి అంత ఇంపార్టెంట్ ఇవ్వరు అనమాట. సో మనం ఏం చేస్తామంటే వీఆర్ గివింగ్ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద న్యూట్రిషన్. దాని గురించి ఇంపార్టెన్స్ నేను చెప్తాను తర్వాత ఎందుకు అంత ఇంపార్టెంట్ అనేది. సో ఎప్పుడైతే మనం కెలరీస్ ని కూడా సెన్సిబుల్ గా కట్ చేస్తాం, న్యూట్రిషన్ యాడ్ చేస్తాం, దెన్ బాడీ కమ్స్ ఇంటూ ఫ్యాట్ బర్నింగ్ మోడ్. అప్పుడు ఏమవుతుందంటే ఫ్యాట్ లాస్ అవుతుంది, మజిల్ అలాగే మనం మెయింటైన్ చేయబడతాం. ఆ తర్వాత ఈ ఫ్యాట్ లాస్ అనేది పర్మనెంట్ వెయిట్ లాస్ జరుగుతుంది. అంతేకాకుండా ఎప్పుడైతే మనము ఈ న్యూట్రిషన్ ఇవన్నీ కేర్ తీసుకోవడం వల్ల మన బిఎంఆర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బిఎంఆర్ ఇంక్రీజ్ అయితే మన బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ చాలా ప్రాపర్ గా ఫంక్షన్ చేయడం మొదలు పెడుతుంది అనమాట. ఈ విధంగా వెయిట్ లాస్ జరుగుతుంది. ఈ వెయిట్ లాస్ అనేది మెయింటైన్ చేయబడుతుంది అనమాట. సో ఇక్కడ చూసారంటే ఇందాక నేను చెప్పిందే అనమాట. సో వెయిట్ లాస్ అయిపోవాలని తక్కువ ఆహారం తీసుకోవడము, తక్కువ కెలరీస్ ఉండేది. ఆ విధంగా మన జీవక్రియల పనితీరంతా తగ్గిపోతుంది అనమాట. ఇంకోటి ఏమంటే బరువు తగ్గిపోవాలని విపరీతంగా ఎక్సర్సైజ్ చేస్తుంటారు. అది కూడా నాట్ సజెస్టబుల్ అనమాట. సో క్రమక్రమంగా వ్యాయామం చేయాలి, మన బాడీని అలవాటు చేయాలి. ఇంకోటి ఏమంటున్నారు ఇక్కడ, అంటే మన శరీరానికి సరిపడా ప్రోటీన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటారు. సో ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే మన ఆకలిని తగ్గించేస్తాయి, పైగా మన మజిల్ మాస్ ని బాగా పెంచుతాయన్నమాట. సో జీవక్రియల వేగాన్ని కూడా పనితీరు కూడా చాలా బాగుంటుంది అనమాట. అదే విధంగా కొవ్వు తగ్గిపోయి కండరాలు దృఢంగా ఉంటాయి. కండరాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మజిల్ మాస్ అనేది. సో ఇక్కడ చూసారంటే మన ఫార్ములా వచ్చేసి ఎన్ని కలోరీస్ అంటే లోపలికి తీసుకుంటున్నాం, యాక్చువల్ గా మన బిఎంఆర్ ఏంటి, ఎన్ని కలోరీస్ బర్న్ చేయాలి, ఒక క్యాలిక్యులేటెడ్ గా మనం డిసైడ్ చేస్తాం విత్ ద హెల్ప్ ఆఫ్ వెల్నెస్ కోచెస్ అన్నమాట. దీస్ ఆర్ ఫ్యూ టెస్టిమోనియల్స్ అండి. మనకు రైట్ నౌ వీఆర్ రన్నింగ్ బ్యాచ్ 4 అండి. ఇప్పుడు మనం రన్ చేస్తాం అండి. ఈ ఇయర్ లో ఎవ్రీ 3 మంత్స్ మనం బ్యాచ్ రన్ చేస్తాం. దీస్ ఆర్ ఫ్యూ టెస్టిమోనియల్స్ అనమాట, ఫస్ట్ బ్యాచ్ వి. సో దీస్ ఆర్ ద టెస్టిమోనియల్స్. అండ్ మీరు తర్వాత చూసారంటే ఈ 90 డేస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో మనం ఈ 8 పారామీటర్స్ మనం ఫోకస్ చేయబడతాం. అసలు ఈ 90 డేస్ లో మాకు ఏమి, అసలు ఈ ప్రోగ్రామ్ వాట్ ఈస్ దిస్ ప్రోగ్రామ్ అంటే వెరీ సింపుల్. పర్సనలైజ్డ్ వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది, అసెస్మెంట్ ఫార్మ్స్ ఉంటాయి, డైట్ ప్లాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వర్కౌట్ ప్లాన్స్ అనేది మనం ఇస్తాము, ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, ఏమేమి చేయాలి ఎలాంటిదని. న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కేర్ తీసుకుంటాం. ఒక టెలిగ్రామ్ కమ్యూనిటీ ఉంటుంది, ఒక యాప్ ఒక గ్రూప్ లో మనకి. ఆ తర్వాత విల్ గివ్ కంటిన్యూస్ మోటివేషన్, టెస్టిమోనియల్స్ ఉంటాయి అండ్ టిప్స్ కూడా ఉంటాయి అన్నమాట. అదే విధంగా మానిటరింగ్ బై యువర్ కోచెస్, ఎవరైతే మమ్మల్ని ఇన్వైట్ చేస్తారో సో వాళ్ళు మిమ్మల్ని ఎవ్రీ వీక్ ఎవ్రీ 15 డేస్ ఒకసారి మానిటర్ ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం ఈ 90 డేస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేయడం జరిగింది అనమాట. సో వాట్ ఈస్ దిస్ పర్సనలైజ్డ్, ఎందుకు ఇది పర్సనలైజ్డ్ వెయిట్ మేనేజ్మెంట్ అంటున్నానంటే వెరీ సింపుల్. సో ఇక్కడ చూసారంటే యాక్చువల్ గా మనము వెయిట్ లాస్ మీదనే ఫోకస్ చేయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోకస్ చేసేది వచ్చేసి ఎందుకు వెయిట్ గెయిన్ అయ్యాము, వాట్ ఆర్ ద రూట్ కాజ్ టు గెయిన్ ద వెయిట్, దాని మీద ఫోకస్ చేస్తాం. మీరు బయట చూసుకోండి, ఈ క్వశ్చన్ అడుగుతారు లేదో నాకు తెలియదు, బయట మీరు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో కాదండి, మీరు ఎందుకు వెయిట్ గెయిన్ అవుతున్నారు, మీకు దగ్గర ఐడియా ఉందా, ఐ మీన్ మీరు ఏమైనా ఆలోచన చేస్తారా ఎందుకు వెయిట్ గెయిన్ అవుతున్నారు అనేది ఎవరైనా అడిగారంటే ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. బట్ ఫస్ట్ మనము వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఎన్రోల్ అయిన వెంటనే మనం చేసే పని ఏమంటే ఈ 6 పారామీటర్స్ ఏదైతే వెయిట్ గెయిన్ కి ఆస్కారం ఉంటాయో వాటన్నిటి మీద మనం ఫోకస్ చేస్తాం. 1 ఈజ్ డైట్, సెకండ్ ఈజ్ యాక్టివిటీ, థర్డ్ ఈజ్ స్ట్రెస్, స్లీప్, మైండ్ సెట్ అండ్ ఫుడ్. ఇందాక జాన్సన్ మేడం చెప్పినట్టుగా మనకు ఒత్తిడి కూడా బిజీ హెక్టిక్ లైఫ్ లో ఒత్తిడి కూడా వెయిట్ గెయిన్ కారణమవుతుంది. సరిగా నిద్ర లేకపోయినా కూడా మనకు వెయిట్ గెయిన్ కారణమవుతుంది. కాబట్టి వీటి మీద కూడా మనం ఫోకస్ ఉంచుతాం అనమాట. సో అందుకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాల్ లో మనకు 40 పీపుల్ ఉన్నారు. ఈ 40 పీపుల్ తీసుకుంటే ఒక్కొక్కరిది ఒక్కో డైట్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కో యాక్టివిటీ ఉంటుంది. కొంతమందికి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి స్ట్రెస్ తక్కువ ఉంటుంది, కొంతమందికి స్లీప్ తక్కువగా ఉంటుంది, కొంతమందికి మంచి స్లీప్ ఉంటుంది. ఈ విధంగా డిఫరెంట్ ప్యాటర్న్స్ మనకి దృష్టిలో పెట్టుకొని
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాల్లో ఒక పర్సన్ ఎన్రోల్ అయ్యారు అనుకుందాం, వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కి ఎన్రోల్ అయినాం. సో ఆయనదే డైట్ కన్సిడర్ చేస్తాం. ఆయన యాక్టివిటీ, ఆయన ప్రొఫెషన్ ఏంటి, ఆయన సెడెంటరీ లైఫా, లేకపోతే మీడియం ఎక్సర్సైజ్ ఉంటుందా, లేకపోతే హెవీ ఎక్సర్సైజ్ ఉంటుందా, ఇవన్నీ మనం కన్సిడర్ చేసి ఆయన యాక్టివిటీ లెవెల్స్ ని, ఆయన స్ట్రెస్ ని సపరేట్ మనం ఇచ్చేస్తాం. ఈ విధంగా 6 అంటే ఈ లైఫ్ స్టైల్ కీస్ అంటారు. వీటిని దృష్టిలో పెట్టుకొని మనం ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాం అనమాట. అందుకే ఇది అంత సక్సెస్ఫుల్ అయింది ఈ రోజు. అండ్ ఇది డిజైన్ చేసింది కూడా సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ అంటారు, సుబీ హుస్సేన్ అన్నమాట. ఆమె యాక్చువల్ గా సెలబ్రిటీస్ కోసం వర్క్ చేస్తారనమాట ఈ వెయిట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ లో. ఈ విధంగా వన్స్ మనము మొత్తం అంతా ఒక చూసుకున్న తర్వాత అసెస్మెంట్ అనేది ఉంటుంది. ఈ అసెస్మెంట్ లో మనకి ఈ విధంగా 6 పారామీటర్స్ మీద మనకి రిపోర్ట్ వచ్చేస్తుంది. ఇది నా వన్ ఆఫ్ మై ఓల్డ్ క్లయింట్ అన్నమాట. ఇది వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ వెరీ లోగా ఉంది. స్ట్రెస్ తీసుకుంటే అంటే షీ ఈస్ వర్కింగ్ ఇన్ బ్యాంక్ అన్నమాట. హై లెవెల్స్ ఆఫ్ స్ట్రెస్ ఉంది తనకన్నమాట. సో ఈ విధంగా నౌ వి సెట్ సమ్ గోల్స్ అన్నమాట. ఓకే, స్ట్రెస్ ని కంట్రోల్ చేయడానికి ఏమేం చేయాలి, బాగా నిద్ర పట్టడానికి ఏమేం చేయాలి, మీల్ హ్యాబిట్స్ ఎలాగున్నాయి, ఇవన్నిటిపైన మనం గోల్స్ సెట్ చేసుకుంటాం అన్నమాట. ఆ తర్వాత డైట్ ప్లాన్స్ ఇచ్చేస్తాం. సో బేస్డ్ ఆన్ యువర్ స్టేట్, ఇఫ్ యూర్ ఫ్రమ్ ఏపీ, ఇఫ్ యూర్ ఫ్రమ్ తెలంగాణ, మీ దాన్ని బట్టి మనము డైట్ ప్లాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ తీసుకుంటే సో 2000 కిలో క్యాలరీస్ అనేది మనకు గోల్ అన్నమాట ఇక్కడ. సో దీని ప్రకారం బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్, ఈ విధంగా మనకి 4 to 5 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఏ పూట కూడా మనం మానాల్సిన పని ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మాని వెయిట్ లాస్ అవ్వాలంటే ఎప్పుడు అలాగుంటేనే కదా వెయిట్ లాస్ అవ్వడం. అలా కాకోకుండా సో మనం ఏ పూట కూడా మనం స్కిప్ చేయము మీల్స్ ని. కానీ ఎంత తీసుకోవాలి, ఏమి తీసుకోవాలనేది మనం అవేర్నెస్ తో తీసుకుంటాం. ఇదే మనకు కావాల్సిండేది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అంటుంటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయండి, నైట్ డిన్నర్ స్కిప్ చేయండి. ఓకే, స్కిప్ చేస్తాను, ఈ 90 డేస్ స్కిప్ చేస్తాను. ఆ తర్వాత స్కిప్ చేయలేం కదా, మన జీవితాంతం స్కిప్ చేయలేం కదా. ఆ తర్వాత మళ్ళీ ఆ స్కిప్ చేసే ప్లేస్ లో మళ్ళీ తీసుకున్నాం అనుకోండి, అగైన్ వెయిట్ గెయిన్ అయిపోతాం. అందుకే ఎవరైనా మీకు మీల్స్ స్కిప్ చేయండి, అది తినకండి, ఇది పూర్తిగా మానేసాను అంటే డోంట్ బిలీవ్ ఆన్ దట్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రతి పూటని ఈ 3 పూటలని మనం 6 పూటలు చేస్తాం. మధ్యలో స్నాక్స్ వస్తాయి 2 టైమ్స్, మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ లో. ఆ తర్వాత ఏదైనా తీసుకోవచ్చు, బట్ లిమిటెడ్ గా చెప్తాం అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, మనం అది మానేయాలి, ఇది అలాంటిది ఏమి ఉండదు. సో అందుకే చాలా మంది ఇష్టపడతారు ఈ ప్రోగ్రామ్ అన్నమాట. చాలా బాగా ఇష్టపడతారు ప్రోగ్రామ్ ని. అండ్ దెర్ ఆర్ 30 స్నాక్స్ అన్నమాట, ఐటమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ తీసామంటే మనం కూడా చూడండి, ఇక్కడ 40% కార్బోహైడ్రేట్స్ మీద మనం తీసుకుంటాం, ప్రోటీన్స్ అనేది 40% తీసుకుంటాం, అండ్ ఫ్యాట్ అనేది 20% తీసుకుంటాం. ఈ విధంగా మన ఫుడ్ ని 3 టైప్స్ గా డివైడ్ చేసి మనం తీసుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా ఓకేనా. అండ్ తర్వాత వెయిట్ మేనేజ్మెంట్ టాస్క్ అన్ని చాలా బోరింగ్, టఫ్ గా ఉంటాయి. ఎందుకు, ఒకరే ఫాలో అవ్వాలంటే. మనకు తెలియదు ఏముంది, ఏదైనా ఒక పని మొదలు పెట్టినప్పుడు మనం వారం చేస్తాం, 10 రోజులు చేస్తాం. ఆ తర్వాత మనకి ఎవరు ఒక్కరే ఉంటాము, ఒక మోటివేషన్ ఉండదు, ఒక సపోర్ట్ ఉండదు, ఎవరు ఉండరు కాబట్టి. బట్ ఇక్కడ ఏంటంటే మనకు సో వి విల్ గివ్ వర్కౌట్ ప్లాన్స్. ఎంతో బ్యూటిఫుల్ గా డిజైన్ చేసామంటే మనకు ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఎవ్రీ డే 6 to 7 ఆన్లైన్ జూమ్ కాల్ లో ఉంటుంది. ఇక్కడ మనకి గుడ్ న్యూస్ ఏమంటే ట్రైనర్ అసిస్టెంట్స్ ఉంటారన్నమాట లైవ్ ప్రోగ్రామ్ లో. సో ఇక్కడ టోటల్ బాడీ వర్కౌట్స్ ఉంటాయి. ఎందుకంటే ఒబెసిటీ వాళ్ళకి డబుల్ చిన్ ఉంటుంది, అబ్డమిన్ ఫ్యాట్ ఉంటది, థై ఫ్యాట్ ఉంటది, హిప్ ఫ్యాట్ ఉంటది. సో మీరు ఏదో ఒక రొటీన్ ఎక్సర్సైజ్ చేశారనుకోండి, అన్ని చోట్ల మనకి వెయిట్ రిడక్షన్ అనేది జరగదన్నమాట, అన్ని బాడీ పార్ట్స్ లోను. సో అందుకని ఇక్కడ టోటల్ బాడీ వర్కౌట్స్ ఉంటాయన్నమాట. గ్రూప్ సెషన్స్ ఉంటాయి, ఈవెన్ ఆఫ్లైన్ సెషన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. చూడండి ఇక్కడ ఎందుకు మనకి బోరింగ్ ఉండదు, అండ్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ టఫ్ గా ఉంటాయి. ఎందుకంటే ఒకరే ఫాలో అవ్వాలి ఇలాగా. మనకి ఇక్కడ ఎలా డిజైన్ చేస్తామంటే ఒకరోజు ఫంక్షనల్ ఎక్సర్సైజ్ ఉంటుంది, ఒకరోజు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది, ఒక రోజు వచ్చేసి యోగా ఉంటుంది, ఇంకొక రోజు డాన్స్, జుంబా డాన్స్ ఉంటుంది. ఈ విధంగా ఎవ్రీ సండే మళ్ళీ మనకు రికవరీ డే, టుమారో రికవరీ డే ఉంటుంది. ఆల్రెడీ మన ఇంతకుముందు ప్రోగ్రామ్ లో ఎన్రోల్ అయిన వాళ్ళందరూ రేపు రెస్ట్ తీసుకుంటారు. సో దే కెన్ గో ఫర్ వాకింగ్. వాకింగ్ ఒకటి చేయొచ్చు అనమాట, నో ఎక్సర్సైజ్, ఎందుకు రికవర్ అవ్వాలి బాడీ అనేది. సో అంత బాగా ఒక ఎక్స్పర్ట్ ట్రైనర్స్ మనం తీసుకొని వాళ్ళ ద్వారా వాళ్ళ సమక్షంలో మనం నేర్చుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ అనంతపురంలో ఉన్నాను, ఎవరైనా నా ఫ్రెండ్ ఎన్రోల్ అవ్వాలంటే ఒక జిమ్ ఇలాంటి ఫెసిలిటీ ఉండవు కాబట్టి ఆన్లైన్ లోనే ఒక మాస్టర్స్ అసిస్టెన్స్ తీసుకుంటాం అనమాట. మనం చూస్తూ నేర్చుకుంటాం 3 months. యా, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అండర్స్టాండ్ న్యూట్రిషన్ అండ్ వెయిట్ లాస్ అండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా మందికి తెలియని విషయం ఇది. ఇందాక ఝాన్సీ మేడం కూడా చెప్పారనమాట. ఓకేనా. ఈ వెయిట్ లాస్ అవ్వడానికి న్యూట్రిషన్ కి వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దిస్ అంటే వెరీ సింపుల్. హై ప్రోటీన్, హై ఫైబర్ డైట్ మనం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం వెయిట్ లాస్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. సో
అంతేకాకుండా మన కొలెస్ట్రాల్ కూడా చాలా బ్యాలెన్స్డ్‌గా ఉంటదన్నమాట. సో ఇందాక చెప్పినట్టుగా కొలెస్ట్రాల్ లెవెల్స్ అబ్నార్మల్ అయిపోయుంటాయి ఒబెసిటీ పీపుల్. ఓకేనా? అదే విధంగా ఇక్కడ చూడండి ఇప్పుడు కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తీసుకోండి. ఎంత ఫైబర్ తీసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నాం అనుకోండి జనరల్ ఫుడ్‌లో. దానికి 1 గ్రామ్ ఆఫ్ ఫైబర్ తీసుకున్నాం అనుకోండి అప్పుడు బ్యాలెన్స్. మనం వెయిట్ పుట్ ఆన్ అవ్వం ఖచ్చితంగా. మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడంతా హోల్ గ్రెయిన్ ఫుడ్ లేదు మనకు రిఫైన్డ్ అయిపోయింది. రైస్ రిఫైన్డ్, ఎవ్రీథింగ్ రిఫైన్డ్ అయిపోయింది. రిఫైన్డ్ అవ్వడం వల్ల మనకి ఫైబర్ అనేది లాస్ అయిపోతున్నాం మనం డైట్‌లో అన్నమాట. అందుకనే ఇప్పుడు ప్రీ డయాబెటిస్ తీసుకోండి, డయాబెటిస్ అయినా ఈ జబ్బులను ఎందుకు వస్తున్నాయంటే ఫైబర్ లేకోకుండా మనం ఫుడ్ తీసేసుకుంటున్నాం. అందుకే ఫైబర్ డైట్‌ని మనం బాగా రికమెండ్ చేస్తాం ఇక్కడ. ఎవ్రీ 10 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్, 1 గ్రామ్ ఆఫ్ ఎవ్రీ 10 గ్రామ్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్ వి ఆర్ గివింగ్ 1 గ్రామ్ ఆఫ్ ఫైబర్. దిస్ ఈస్ వెరీ సైంటిఫిక్ అండి. ఓకేనా? అండ్ ఒమేగా 3 ఇన్ ఫిట్‌నెస్. ఒమేగా 3 అనేది దిస్ ఈస్ ఎసెన్షియల్ అంటారు. మన బాడీ తయారు చేసుకోదు ఇది. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. మన బాడీ తయారు చేసుకోదు. బట్ దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. మన బాడీ ఫంక్షన్ మన హెల్త్‌లో అన్నమాట. అండ్ ఇట్స్ ఎ ఫ్యాట్ బర్నర్ అంటారు దీన్ని ఒమేగా 3ని. ఇంకా ఏం చేస్తుంది ఇది? కొలెస్ట్రాల్‌ని బ్యాలెన్స్ చేయడంలో ఉపయోగపడుతుంది. షుగర్‌ని బ్యాలెన్స్ చేయడంలో ఉపయోగపడుతుంది. అంతే కాకోకుండా ఈ గుండె జబ్బులు రిస్క్ ఫ్యాక్టర్స్‌ని బాగా తగ్గించేస్తుందన్నమాట. ఇందాక ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నా అంటే ఇందాక ఝాన్సీ మేడం చెప్పినట్టుగా ఒబెసిటీ వాళ్ళకి ఓవర్ వెయిట్‌కి గుండె జబ్బులు అతి దగ్గరలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విధంగా అన్నమాట. అందుకని ఈ డైట్‌ని మనం చాలా సైంటిఫిక్‌గా మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఆ తర్వాత విటమిన్స్ అండ్ మినరల్స్. ఓకేనా? న్యూట్రిషన్ డెఫిషియన్సీ కూడా విచ్ లీడ్స్ టు వెయిట్ గెయిన్ అన్నమాట. ఎందుకు ఇక్కడ బి1, బి2 అంతే. కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం. వాటిని ఎనర్జీగా మార్చాలంటే వైటమిన్ బి కాంప్లెక్స్ ఉండాలా. వైటమిన్ బి కాంప్లెక్స్ మన శరీరంలో లేకపోతే మీరు కార్బోహైడ్రేట్స్ తీసుకున్న వాటిని ఎనర్జీగా మార్చదు. ఆ విధంగా ఏమవుతుంది? ఫ్యాట్ స్టోరేజ్ అయిపోతుంది. ఇంకోటి రీసెంట్ స్టడీ వైటమిన్ డి3, డి2 లెవెల్స్ తక్కువగా ఉంటే వెయిట్ అంటే ఒబెసిటీ వాళ్ళ పీపుల్ అందరిని టెస్ట్ చేస్తే వైటమిన్ డి లెవెల్స్ తక్కువగా ఉన్నాయంట. ఈవెన్ ఐరన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అసలు వుమెన్‌లో తీసుకుంటే ఐరన్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ న్యూట్రియంట్స్ ప్రాపర్‌గా రీచ్ కానప్పుడు సెల్స్‌కి అగైన్ వెయిట్ గెయిన్‌కి కారణమవుతుంది. మెగ్నీషియంకి ఏమి చేస్తుందంటే మన జీవక్రియలు ఈ మెటాబాలిజంకి బాగా ఉపయోగపడుతుందన్నమాట. అదే విధంగా మనం కాల్షియం తక్కువగా తీసుకున్నా కూడా మన బాడీలో కాల్షియం తక్కువ ఉందనుకోండి వెయిట్ గెయిన్‌కి అవకాశం వచ్చే ఒక హార్మోన్ విడుదలవుతుందంట. మీరు రైట్ సైడ్ చూడొచ్చు ఒక ఆర్టికల్‌లో. ఆ విధంగా. ఈవెన్ వైటమిన్ సి తక్కువగా ఉన్నప్పుడు వైటమిన్ సి కూడా వెయిట్‌ని మేనేజ్‌మెంట్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుందంట. సో దీస్ ఆర్ ద సైన్స్ బిహైండ్ ద ప్రోగ్రామ్ అన్నమాట. ఓకేనా? అండ్ హార్మోనల్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈరోజు పీసీఓడి, థైరాయిడ్, డయాబెటిస్ ఈ 3 కూడా వెయిట్ గెయిన్‌కి కారణమవుతున్నాయన్నమాట. సో మీరు ఇక్కడ చూసారంటే ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ లెవెల్స్ వెరీ ఇంపార్టెంట్. ఇన్సులిన్ ఎప్పుడైతే మనకి గతి తప్పుతుందో, ఒక డిజార్డర్ లెవెల్‌కి వెళ్ళిపోతుందో ఇమ్మీడియేట్‌గా మనం వెయిట్ గెయిన్‌లోకి వెళ్ళిపోతాం. థైరాయిడ్ అనేది ప్రాపర్‌గా వర్క్ జరగకపోతే ఎందుకంటే మెటాబాలిజంలో థైరాయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లే రోల్ చేస్తది. అది నార్మల్‌గా ఫంక్షన్ చేయకపోతే అగైన్ మనం వెయిట్ గెయిన్ అయిపోతాం అన్నమాట. ఈవెన్ లెప్టిన్ ఆల్సో. సో వీటన్నిటిని కరెక్ట్ చేసేదేంటంటే ప్రోటీన్. ప్రోటీన్ ఈస్ వెరీ దీస్ ఆర్ ఆల్ హార్మోన్స్. ఎవ్రీ హార్మోన్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ప్రోటీన్. సో మనం ప్రాపర్‌గా ప్రోటీన్ తీసుకోకపోతే ఈ హార్మోన్స్ అన్ని ఇంబాలెన్స్ అయిపోతాయి. విచ్ లీడ్స్ టు వెయిట్ గెయిన్, పీసీఓడి, థైరాయిడ్, డయాబెటిస్. సో అందుకనే మనమేమంటామంటే వి ఆర్ ఫోకసింగ్ ఆన్ డైట్. ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఒమేగా 3 ఫ్యాట్స్, ఫైబర్, మైక్రోన్యూట్రియంట్స్. మీరు చెప్పండి ఎంతమంది ప్రాపర్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఎ పర్సన్ ఇస్ 60 కేజీస్ ఉన్నారు. ఆయన ఈ 60 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటున్నాడంటే మనం గ్యారంటీ ఇవ్వగలమా? నో గ్యారంటీ. ఒక రోజుకి 23 వైటమిన్స్ అండ్ మినరల్స్ కావాలి. ఒక రోజు మనకి సక్రమంగా పనులన్నీ జరగాలంటే బాడీలో. ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా నేను అన్నీ తీసుకుంటున్నానని? ఇంక ఫైబర్ అయితే దానికి ఒక పేరు వచ్చేసింది. ఫర్గటెన్ న్యూట్రియంట్ అని ఒక పేరు కూడా పెట్టేశారన్నమాట. ఇంక ఒమేగా 3 అయితే రోజు ఫిష్ తినే వాళ్ళకి మాత్రమే ఒమేగా 3. అవిసె గింజలు తినే వాళ్ళకి. ఇలాంటి కొన్ని వెరీ లిమిటెడ్ ఫుడ్స్‌లో మాత్రం ఒమేగా 3 దొరుకుతుంది. ఇవన్నిటిని మనము క్లియర్ చేసుకోబోతున్నాం త్రూ అవర్ డైట్ ప్లాన్స్ అన్నమాట. సో దట్ ఇవన్నీ మనము నేను డైట్ ఇచ్చినా కూడా ఇప్పుడున్న హెక్టిక్ షెడ్యూల్‌లో, బిజీ షెడ్యూల్‌లో పైగా వంట చేసే లేడీస్ ఎవరైతే వాళ్ళకి అవేర్‌నెస్ లేకపోయినా, మనం తెచ్చేటప్పుడు ప్రొవిజన్స్‌లో ప్రాపర్ మనం ఈ న్యూట్రియంట్ ఫుడ్ తీసుకురాకపోయినా కూడా వి కాంట్ గ్యారంటీ దీస్ న్యూట్రియంట్స్ మనకు వస్తున్నాయని చెప్పేసి. అందుకనే వి ఆర్ యాడింగ్ ప్రోటీన్ సప్లిమెంటేషన్, ఒమేగా 3 సప్లిమెంటేషన్, ఈ డైలీ వచ్చేసి మల్టీ వైటమిన్ సప్లిమెంట్. ఆ తర్వాత ఫైబర్. ఇదొచ్చేసి మనకు ఇందాక చెప్పినట్టుగా
ప్రోటీన్ అనేది ఇండియన్ డైట్ లో డెఫిషియన్సీ అయిపోయింది. ఆ ఫైబర్ అసలు దాని గురించి మాట్లాడుకోవడమే లేదు. అసలు చెప్పాలంటే ఫైబర్ దొరకడం లేదు. ఇంక న్యూట్రియంట్స్ అంటావా 5 రకాల పండ్లు, 5 రకాల కూరగాయలు తీసుకోవాలి. ఇలాగ తీసుకున్నప్పుడు న్యూట్రిషన్ గ్యాప్ ఉంటుంది కాబట్టి, ఆ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి వి టైడ్ అప్ విత్ ఎ కంపెనీ కాల్డ్ న్యూట్రిలైట్ అన్నమాట. సో, ఎందుకు న్యూట్రిలైట్‌తో టై అప్ అయ్యామంటే, దీస్ ఆర్ వరల్డ్స్ నంబర్ 1 న్యూట్రిషన్ బ్రాండ్ అన్నమాట. ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంటుంది. సో, అండ్ అంతా ప్లాంట్ సోర్స్ ఉంటుందన్నమాట. ఆర్గానిక్ ఫార్మింగ్ చాలా మంది సైంటిస్ట్‌లు వర్క్ చేస్తారన్నమాట ఇక్కడ మనకు. సో, వెరీ నేచురల్ ప్రొడక్ట్స్, నో ప్రిజర్వేటివ్స్ యాడెడ్ అండ్ నో స్వీటనర్స్ యాడెడ్. ఎవ్రీథింగ్ చాలా క్లియర్‌గా ఉంటుందన్నమాట. సో, సిన్స్ ఐ మీన్ ఝాన్సీ మేడం అయితే సిన్స్ 10 ఇయర్స్ నుంచి ఈ బ్రాండ్ గురించి అసోసియేట్ ఉన్నారు. షీ లవ్ ద బ్రాండ్ అన్నమాట. ఓకేనా? అండ్ హియర్ యూ కెన్ సీ ఫ్యూ టెస్టిమోనియల్స్ అన్నమాట. హెల్తీ లైఫ్ స్టైల్. ఇక్కడ థైరాయిడ్ రివర్స్ అయింది. యాక్చువల్‌గా షీ జాయిన్డ్ ఫర్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్. బట్ ఈ డైట్, ఈ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ హెల్ప్‌తో తన ఐ మీన్ 10 ఇయర్స్‌లో ఎప్పుడూ లేని థైరాయిడ్ నార్మల్‌కొచ్చేసిందండి ఫస్ట్ టైమ్. ఎప్పుడు 8.65 అలా ఉండేది. బట్ ఫస్ట్ టైమ్ 1.65కి వచ్చిందన్నమాట. వితిన్ టైమ్ ఆఫ్ 2 మంత్స్ అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు పోస్ట్ ప్రెగ్నెన్సీ రికవరీ అండ్ యూ కెన్ సీ ద డిఫరెన్స్. అండ్ చూసారంటే హెల్తీ వెయిట్ లాస్ చూడండి. దిస్ ఇస్ కాల్డ్ హెల్తీ వెయిట్ లాస్. ఏదో వెయిట్ లాస్ అయిపోయినాం పేషెంట్ లాగా కనిపిస్తున్నాం కాదు. వి నీడ్ టు బి వెరీ లుక్ ఫిట్ అండ్ లుక్ వెరీ గుడ్, లుక్ బ్యూటిఫుల్ అన్నమాట. ఈవెన్ డయాబెటీస్ కూడా రివర్సల్ అయింది చూడండి. హి ఈస్ వన్ ఆఫ్ అవర్ క్లయింట్. ఓకేనా? ఇది. అండ్ సో ఇక్కడ మనం ఏమేమి తీసుకుంటామంటే వెయిట్ ఇన్ కేజెస్ లో మెజర్ చేస్తాం. హైట్, వేస్ట్, హిప్ తీసుకుంటాం. అండ్ వి గో త్రూ ద బిఎంఐ అండ్ బిఎంఆర్ అండ్ ఫోటో అన్నమాట. దీస్ ఆర్ ద థింగ్స్ బిఫోర్ మెజర్ చేస్తామన్నమాట. అండ్ వెయింగ్ మెషిన్ ఉండాలి, డిజిటల్‌ది, టేప్ అండ్ ఫిట్‌నెస్ బ్యాండ్ ఉంటే వెరీ గుడ్. చాలా బాగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. మీరు ఒక ఫిట్‌నెస్ పాల్ గాని, న్యూట్రిటివ్ యాప్ మీరు గనుక క్యాలరీ ట్రాక్‌ని చేయగలిగితే ఇంకా బాగా హెల్ప్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వడంలో మీకన్నమాట. సో, అండ్ ఇందాక చెప్పినట్టుగా టెలిగ్రామ్ మనకున్న కమ్యూనిటీ. ఓకేనా? టెలిగ్రామ్ వెల్‌నెస్ కమ్యూనిటీ కూడా ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తామంటే వి విల్ గివ్ రిమైండర్స్ అన్నమాట. లైక్ 11:00 బిజీ బిజీ లైఫ్‌లో ఉంటారు. ఆఫీస్‌లో ఉంటారు. స్నాక్ టైమ్ అని ఎవరో ఒకరు మెసేజ్ చేస్తారన్నమాట. అండ్ విల్ షేర్ సమ్ రెసిపీస్, వెరీ హెల్తీ రెసిపీస్. ఒక వెయిట్ లాస్ ప్రోగ్రామ్‌లో ఉన్నవాళ్ళు ఒక రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి. సమ్ టెస్టిమోనియల్స్ విల్ ప్రొవైడ్ యూ అండ్ మోటివేషన్ ఉంటుంది రెగ్యులర్‌గా. అండ్ ఒక 15 డేస్ వన్స్ గాని మీకు మానిటరింగ్ బై వావ్ కోచెస్ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది స్టార్ట్ చేసేస్తారు. తెలుసు కదా! ఈవెన్ వెయిట్ లాసే కాదు ఒక పేషెంట్ కూడా మనం ఆయన ప్రాపర్‌గా పట్టించుకోకపోతే ఆయన తన ఆరోగ్యాన్ని గాలిలో వదిలిపెట్టేస్తాడు. మనం చూస్తుంటాం కదా! మనం ఇంట్లో పేరెంట్స్ కూడా ఉంటారు. మనం పట్టించుకుంటేనే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. లేదంటే వాళ్ళు వదిలిపెట్టేసింటారు. అందుకని దేర్ ఈస్ ఎ కోచ్ ఫర్ యూ అన్నమాట. టు ట్రాక్ ఎవ్రీథింగ్. ఓకేనా? దిట్స్ వెరీ చెప్పాలంటే ఇది ఫినామినల్ అండి. ఇది ఇట్స్ ఎ గ్రేట్ హెల్ప్ చెప్పాలంటే. ఒక వెయిట్ లాస్ ప్రోగ్రామ్ తీసుకునే వాళ్ళకి. యాహ్! 90 డేస్ వావ్ ఛాలెంజ్ ఇది. ఓవరాల్‌గా ఏమవుతుందంటే 90 డేస్‌లో యూ ఆర్ గోయింగ్ టు అండర్‌స్టాండ్ ద హెల్తీ లైఫ్ స్టైల్ అండ్ యూ ఆర్ గోయింగ్ టు అడాప్టింగ్ ఇట్ అన్నమాట. సో, ఇక్కడ తీసుకుంటే మనం 4 పిల్లర్స్ మీద మనం ఫోకస్ చేస్తాం. మనకు తెలియకుండానే. ఇట్స్ ఎ డిఫాల్ట్ థింగ్ అండి. ఓకేనా? మీరు తెలియకుండానే ఒక 90 డేస్ తర్వాత ఎలా ఉందంటే ఈ 4 పిల్లర్స్ మీరు లైఫ్‌లో యాడ్ అయిపోయుంటాయి. వన్ ఈస్ న్యూట్రిషియస్ డైట్ తీసుకుంటూ ఉంటారు ఇందాక చెప్పినట్టుగా. అండ్ ఫిజికల్ యాక్టివిటీ 1 అవర్ పర్ డే మీ లైఫ్‌లో ఇట్స్ ఐ మీన్ డిఫాల్ట్‌గా అయిపోయి ఉంటుంది. అండ్ అడిక్వేట్ రెస్ట్ ఈస్ 7-8 అవర్స్ పర్ డే అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ బిల్డ్ చేస్తారు. ఇఫ్ ఎనీబడీ హావింగ్ హై స్ట్రెస్ లెవెల్స్ వి రికమెండ్ దెమ్ టు గో త్రూ సమ్ వండర్‌ఫుల్ బుక్స్ అండి. వి ఆస్క్ దెమ్ టు గో త్రూ లిజనింగ్ మ్యూజిక్ అండ్ మెడిటేషన్ ఇవి రికమెండ్ చేస్తాం. ఓకేనా? సో, అండ్ ఓవరాల్‌గా ఏంటంటే ఈ హెల్త్ అండ్ ఫిట్‌నెస్ జర్నీ అనేది మనకు దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే ఎంత పర్ఫెక్ట్ చేస్తామో అనుకుంటారు. చాలా మంది నేను పర్ఫెక్ట్ చేయలేకపోతున్నాను. లేదంటే 2 రోజులు గ్యాప్ వచ్చింది. ఒక 1 వీక్ గ్యాప్ వస్తేనే ఇంక ఎత్తి పెట్టేస్తారు ప్రోగ్రామ్‌ని. అలా కాదండి. దిస్ ఈస్ నాట్ లైక్ దట్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ కన్సిస్టెన్సీ అండ్ కమిట్మెంట్. యాహ్! ఒక 3 డేస్ మేబీ ఒక బిజీ షెడ్యూల్ వల్ల మనకి గ్యాప్ రావచ్చు. అగైన్ యూ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ద ప్రోగ్రామ్ 4థ్ డే అన్నమాట. అండ్ ఈ ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేశామంటే బ్రేక్ వచ్చినా కూడా అగైన్ యూ విల్ కంటిన్యూ విత్ ద ప్రోగ్రామ్. బికాస్ యూ హావ్ ఎ కోచ్ అండ్ మీకు డైలీ ఒక లింక్ వచ్చేస్తుంది. వెయిట్ లాస్ లింక్. 4థ్ డే యూ హావ్ ఎ అలార్మింగ్ లైక్ యెస్ ఐ యామ్ ఇన్ ఎ ప్రోగ్రామ్. ఐ వాంట్ టు బి ఫిట్‌నెస్ అనేది మీకు తెలిసిపోతుందన్నమాట. ఓకేనా? అండ్ దీస్ ఆర్ ఫ్యూ ఫ్యాక్ట్స్ అండి. మీ మైండ్‌లో ఉంటాయి. ఇది జూమ్ కాల్ కాబట్టి సో ఒక ప్రోగ్రామ్ కాబట్టి యూ కాంట్ ఆస్క్ మీ రైట్ నౌ సో దట్ ఐ యామ్ క్లియరింగ్ యూ సమ్ డౌట్స్ అన్నమాట. హౌ మచ్ ఇస్ ద చార్జ్ ఫర్ 90 డేస్ ఛాలెంజ్? ఇప్పుడు మనకు కన్సల్టేషన్, డైట్ ప్లాన్స్, ఎక్సర్సైజ్ ప్రోగ్రాము, ఆ తర్వాత కోచింగ్ ఎవ్రీథింగ్ టుగెదర్ ఇది మీ వావ్ కోచ్‌తో ఒకసారి అడగండి. ఓకేనా? సో హి విల్ గైడ్ యూ. దే విల్ గైడ్ యూ హౌ మచ్ ద చార్జ్ అనేది. అండ్ ఈజ్ ఇట్ మ్యాండేటరీ టు ఫాలో వర్కౌట్స్? యెస్ అండి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ఐ మీన్ 45 మినిట్స్ అన్నా 40 మినిట్స్ అన్నా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా?
డైట్ ప్లాన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన డైట్ ప్లాన్ సరిగ్గా లేకపోవడం వల్ల మనం వెయిట్ గెయిన్ అయ్యాం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ కాబట్టి వి నీడ్ టు ఫోకస్ ఆన్ డైట్ ప్లాన్స్. అండ్ ఎలా ఇస్తాం వర్కౌట్స్ అంటే ఇందాక చెప్పినట్టుగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఉంటుంది. అండ్ ఎలా ప్లగ్ ఇన్ అవ్వాలి ఈ ప్రోగ్రామ్ లేకంటే వెరీ సింపుల్ త్రూ రిజిస్ట్రేషన్ ఎన్రోల్ అవ్వండి. కాంటాక్ట్ యువర్ కోచ్. దే విల్ గైడ్ యూ హౌ టు ఎన్రోల్ దిస్ ప్రోగ్రామ్. అండ్ ఐ మీన్ కొద్దిగా ఏదైనా డైట్ ప్యాటర్న్స్ టఫ్ గా ఉందనుకోండి, వి విల్ చేంజ్ సమ్ డైట్ ప్యాటర్న్స్ అకార్డింగ్ టు యూ. ఎలాగ మీకు సంబంధించి ఆర్ సప్లిమెంట్స్ మ్యాండేటరీ. ఎస్, సప్లిమెంట్స్ ఆర్ మ్యాండేటరీ. ఎందుకంటే ఇందాక చెప్పాం ద సైన్స్ బిహైండ్ ద వెయిట్ గెయిన్. అసలు ఆ న్యూట్రిషన్ ఎంత హెల్ప్ఫుల్ అవుతుంది ఈ రోజు. అంటే నాట్ ఓన్లీ వెయిట్ లాస్ కాదండి, ఈ రోజు మనం హెల్తీ లైఫ్ స్టైల్కి ఎంటర్ అవ్వడానికి కూడా న్యూట్రిషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అండ్ ఏమైనా మెడికల్ టెస్ట్లు ఏమైనా ఉంటాయంటే ఎనీబడి పీసీఓడి కానీ, డయాబెటీస్ కానీ, థైరాయిడ్ అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు వీ విల్ ఆస్క్ యూ టు గో త్రూ సమ్ టెస్ట్లు అనమాట. అదర్వైజ్ నో ఇష్యూస్. అండ్ 90 డేస్ ప్రోగ్రామ్ 90 డేస్ ఉంటుంది. బేస్డ్ ఆన్ యువర్ బిఎంఐ. కొంతమంది 15 కేజెస్ అనుకోండి, 10 to 15 కేజెస్ 90 డేస్ లో మనం డెఫినెట్ గా మనం రెడ్యూస్ అవ్వచ్చు. లేదు 20 కేజెస్ ఉన్నాను, 30 కేజెస్ వెయిట్ లాస్ అవ్వాలి, యూ కెన్ ఎక్స్టెండ్ యువర్ 90 డేస్ ప్రోగ్రామ్ టు అనదర్ 90 డేస్ ప్రోగ్రామ్. ఈస్ ద రిజల్ట్స్ గ్యారంటీడ్? 100% గ్యారంటీడ్. ఎందుకంటే వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ టెస్టిమోనియల్స్. మాకు టెస్టిమోనియల్స్ పోస్ట్ చేయలేకపోతున్నాం మేము వాట్సాప్ స్టేటస్ లో అన్నమాట. సో వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ స్టెప్? కాంటాక్ట్ యువర్ కోచ్ హూ ఇన్వైటెడ్ యూ. ఫైనల్లీ 4 వారాల్లో మీ బాడీలో చేంజెస్ మీరు చూడగలుగుతారు. 8 వీక్స్ లో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ నోటీస్ చేస్తారు మీ బాడీలో చేంజెస్. అండ్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ వచ్చేసి 3 months లో నోటీస్ చేస్తారనమాట. సో లెట్స్ వెల్కమ్ 2021 విత్ ద బాడీ యూ ఆల్వేస్ వాంటెడ్. సో టేక్ రైట్ డెసిషన్. ఎందుకంటే ఝాన్సీ మేడం చెప్పిన డిసిజన్ మైండ్ లో పెట్టుకోండి. చాలా మంది ఏదో ఇన్ని రోజులు మనం అదే చెప్తున్నాం కదా, ఒక్కొక్క ఇయర్ అక్యుములేట్ అయ్యే కొద్దీ ఒక డిసీజ్ మన బాడీలోకి వచ్చి చేరుకుంటుంది. ఇది మీరు మైండ్ లో పెట్టుకొని సో టేక్ ద రైట్ డెసిషన్. థ్యాంక్స్ ఫర్ ద గివింగ్ ఆపర్చునిటీ.